మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం కొద్దిసేపు వాక్యంలో వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవ, చెప్తున్న వాక్యం అందరికీ అర్థమయ్యేటట్టు కృప అనుగ్రహించి ప్రభా, మరి ప్రవక్తల గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రవక్తల ఆత్మ వారి మీద వచ్చును గాక. మీరే బలపరిచి నూతనపరచమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరొక వారం గ్యాప్ వచ్చిన తర్వాత మనము ప్రవక్తల గ్రంథాన్ని మనం చూస్తున్నాము. ఊర్లో నుంచి చెప్దాం అనుకున్నాను కానీ మూమెంట్ రాలేదు. ఒక 2-3 రోజుల్లో మనకి ఓల్డ్ టెస్టిమెంట్ ప్రవక్తల గ్రంథాలు అయిపోతాయి. దాని తర్వాత ప్రతి గ్రంథంలో ఉన్న అధ్యాయంలో ఉన్న మూల విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం దానికి 2-3 రోజులన్నా, ఒక రోజన్నా పట్టచ్చు. చూద్దాం. మరి ఫస్ట్ మనం బైబిల్ టెర్మినాలజీ మనం చూస్తే ఫస్ట్ 5 పుస్తకాలు మోషే భక్తుడు రాశాడు. మరి దాన్ని ధర్మశాస్త్రము అంటారు, పంచకాండాలు అంటారు, తోరా అంటారు, చాలా పేర్లు ఉన్నాయి దానికి. ఆ తర్వాత చరిత్ర గ్రంథాలు, యెహోషువ గ్రంథం నుంచి అంత రాజుల గ్రంథము, నెహెమ్యా, ఇవంతా కూడా ఇంతవరకు ఎస్తేరు గ్రంథం వచ్చే వరకు అంతా చరిత్ర గ్రంథాలు. దాని తర్వాత పద్య భాగము, అన్ని పద్యాలు, పోయమ్స్ అన్నమాట. యోబు గ్రంథము, తర్వాత కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగిరితముల గ్రంథం. అట్లా మొత్తము అదొక 5, ఇదొక 12, మొత్తం ఒక 17 అయిపోయినాయి. ఇంకా మిగిలిన గ్రంథాలు ఉంటాయి. పాత నిబంధన ప్రవక్తల గ్రంథాలు. ఈ ప్రవక్తల గ్రంథాలు కూడా మొత్తము ఇదొక 17 ఉంటాయి. మొత్తం కలిపితే అవి ఇవి కలిపితే 39 గ్రంథాలు. ఈ 17 గ్రంథాల్లో 12 గ్రంథాలు చిన్న ప్రవక్తలు అంటారు, 5 గ్రంథాలు పెద్ద ప్రవక్తలు అంటారు. ఆ 5 పెద్ద ప్రవక్తల గ్రంథాలు, 5 పెద్ద ప్రవక్తలు గ్రంథాలని ఎందుకు అంటారు అంటే, ఆ ప్రవక్త చేత రాయబడిన గ్రంథాలు పెద్దగా ఉంటాయి, అధ్యాయాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అది 5 గ్రంథాలు పెద్ద ప్రవక్తలు. తర్వాత ఇంకా మిగతా 12 ప్రవక్తలు చిన్న చిన్నవి, అవి చిన్న ప్రవక్తల గ్రంథాలు అంటారు. ఈరోజు మనము ఇప్పుడు ఈ సెషన్లో ఈ 5 గ్రంథాలు మనము చూద్దాం. ఆ 5 గ్రంథాలు ఏంది అని అంటే, ఫస్ట్ యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, విలాప వాక్యములు, హెజ్కేలు గ్రంథము, దానియేలు గ్రంథము. యెషయా గ్రంథం, జెర్మియా గ్రంథం. జెర్మియా గ్రంథమే, జెర్మియా భక్తుడే విలాప వాక్యాలు కూడా రాశారు. మరి హెజ్కేలు గ్రంథం, హెజ్కేలు అనే వ్యక్తి కూడా ప్రవక్త. తర్వాత దానియేలు. ఇవి మనము చూద్దాం. రైట్. మనం యెషయా గ్రంథాన్ని చూస్తే, యెషయా గ్రంథంలో ఉన్న ప్రవక్త యొక్క రచయిత ఎవరు అంటే యెషయా భక్తుడు. ఇప్పుడు అంతకుముందు మనము రాజుల గ్రంథం చూసినాము, దినవృత్తాంతాల గ్రంథం చూసాము. తర్వాత మనం ఇప్పుడు ప్రవక్తల గ్రంథం చూస్తున్నాం. ఈ ప్రవక్తలే అప్పుడున్న రాజులతో పాటు ఉన్నారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఒక దేశానికి పెద్ద వ్యక్తి ఎవరు, పెద్ద దిక్కు ఎవరు అంటే ప్రవక్త అన్నమాట. ప్రవక్త గురువై ఉన్నాడు అప్పటి కాలంలో. మరి రాజులు కూడా ఏం చేస్తున్నారంటే, ప్రవక్త వచ్చినప్పుడు వాళ్ళు సాగిలపడతారు. తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రవక్త గారికి ఇస్తారు. అప్పటి కాలంలో అట్లా ఉండే. మరి ఏ రాజు అయితే ప్రవక్తలను ఆశీర్వాదం పొందేవారు, ప్రవక్తల దగ్గర నేర్చుకునేవారు, ఆ రాజ్యం బాగుండేది. ప్రవక్తల ఆశీర్వాదం కూడా అతని మీద ఉండేది. ఏ రాజు అయితే ప్రవక్తను పట్టించుకోలేదో తన వల్ల తన రాజ్యం అంతా కూడా ఫెయిల్ అయిపోయింది. ఒక రాజు ఎలా ఉండాలి, రాజును ఎలా ఎన్నుకోవాలి, రాజు ఏమేం చేయాలి, ఇవన్నీ కూడా మనకి లేవి కాండము, ద్వితీయోపదేశ కాండంలో మనకు రాయబడ్డది. అది కూడా మనం ఆ గ్రంథాలు చదివినప్పుడు మనం చూద్దాం. ఎందుకంటే ఇవి చదవటం, ఇవి తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. బైబిల్లోనే మొత్తం సమస్తం ఉన్నదని ఎందుకు అంటామంటే, బైబిలే బేస్ అన్నమాట. ఇది తెలియకుండా మనం ముందుకు పోలేం, మనకేం తెలియదు, అంత ఆలోచన కూడా రాదు. అయితే ఆ రాజుల చరిత్ర మనం చూసాం. ఇప్పుడు ప్రవక్తల చరిత్ర కూడా మనము చూడాలి. ప్రవక్తలు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళకి ఏదైనా ప్రవచనం వచ్చినప్పుడు వాళ్ళు రాసుకునేవాళ్ళు. చాలా ఇంపార్టెంట్. వాళ్ళు రాయటం బట్టి మనకి ఆ గ్రంథంగా రూపంగా దొరికింది.
వాళ్ళు రాసిన చాలా ప్రవచనాలు అప్పటికే నెరవేరినాయి, కొన్ని ఏమో నెరవేరుతూనే ఉన్నాయి, కొన్ని ఇంకా నెరవేర్చి కూడా ఉన్నాయి. అంటే ప్రవచనం అంటే ఎట్లుంటుందంటే అప్పటి జరిగేది ఉంటుంది, జరగబోయేది ఉంటుంది, జరుగుతుంది కూడా ఉంటుంది అన్నమాట. చాలా ఇంపార్టెంట్. అప్పటి కాలంలో దేవుడు అందరితోని మాట్లాడేవారు కాదు. మరి అప్పట్లో బైబిల్ కూడా పెద్దగా లేదు. తర్వాత అప్పట్లో పెద్దగా చదువు కూడా చాలా తక్కువ ఉండేది. అయితే దేవుడు కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వారితో తను మాట్లాడేవాడు, తన ఉద్దేశం చెప్పేవాడు. ఈ వ్యక్తులు, ఈ ప్రవక్తలు వచ్చి రాజుల దగ్గర, అక్కడున్న ప్రజల దగ్గర వచ్చి చెప్పేవారు, దేవుడు మీ గురించి ఇట్లా అనుకుంటున్నాను. వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు అని అంటే, సరే అని చెప్పి ప్రవక్త దగ్గరకు వచ్చి మీరు దేవునికి ఇట్లా చెప్పండి అని అంటే, తర్వాత ప్రవక్త బాగా ప్రార్థనలో ఉండి దేవునికి చెప్పేవాడు. సరే అని చెప్పి దేవుడు ఒప్పుకునేటోడు. అట్లా ప్రవక్త అనే వ్యక్తి అప్పటి కాలంలో ఇప్పటి కాలంలో మధ్యవర్తిగా ఉన్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు వేరు, కొత్త నిబంధనలో ఉన్న ప్రవక్తలు వేరు. హల్లెలూయా. యోబు అనే వ్యక్తి కూడా ప్రవక్త కిందికే వస్తాడు. అబ్రహాము ప్రవక్త కిందికే వస్తాడు. నోహావు ప్రవక్త కిందికే వస్తాడు. దావీదు భక్తుడు కూడా ప్రవక్త కిందికే వస్తాడు. ప్రవక్తలు చాలా రకాలు ఉంటారు. ప్రవక్త పని ఏంటంటే దారి చూపే పని, తర్వాత వాక్యాన్ని కాపాడే పని, నిజమైన వాక్యము సత్యాన్ని బయటికి తీసే పని, తర్వాత ఒకరు పడిపోతూ ఉంటే లేవనెత్తే పని, తర్వాత ఒకడు కింద పడిపోతూ ఉంటే వారిని అభిషేకం చేసే పని, దేవుని యొక్క పవర్, దేవుని యొక్క సత్యము. అన్ని ప్రవక్తలు చేసే ఒక కామన్ పాయింట్ ఏంటంటే దేవుని సమాచారము ప్రజలకు అందించటం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పటి కాలంలో ప్రవక్తలు లేరా అంటే ఉన్నారు. బైబిల్లో మనకు ఉంది కదా, ప్రవక్తల పిలుపు అంది ఉన్నది, అది దాంట్లో నుంచి చెప్పినాను. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈ ప్రవక్తల గ్రంథాల్లో మనం చదువుతూ ఉంటే చాలా అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. కొన్ని ఏమో మనకు అర్థం కావు, కొన్ని ఏమో అర్థమైనట్టే ఉంటాయి కానీ అర్థం కాదు, కొన్ని ఏమో జరగబోనివి ఉంటాయి, ప్రదేశాలు ఉంటాయి, తర్వాత ఏమేమో ఉంటాయి. ఇప్పుడు ఇట్లాంటి క్లాసెస్ వినటం బట్టి ఏమవుతుందంటే, ఓహో ఈ వచనం దీని గురించి రాయబడ్డదా, ఓహో ఈయన శైలి ఇట్లనా, ఓహో ఈ గ్రంథంలో ఇట్లుందా అని మనకు తెలుస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఈ సర్వే లోపల మనం వెళ్ళకుండా మనం బైబిల్ పెద్దగా చదవలేం, ఇంట్రెస్ట్ ఉండదు, రాదన్నమాట. ఏదో ఎప్పుడు చూసినా సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథం, మత్తయి సువార్త తప్ప వేరే గ్రంథాలు చదవలేం. వేరే గ్రంథాలు చదవాలంటే ఖచ్చితంగా మనం ఒకరి దగ్గర కూర్చొని మనం నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం యెషయా గ్రంథాన్ని చూస్తున్నాము. ఈ యెషయా గ్రంథము యెరూషలేం అనే ప్రాంతంలో రాయబడ్డది. హల్లెలూయా. యెరూషలేం అన్నది ఒక ప్రాంతం. ఇప్పుడు హైదరాబాద్లో ఒక ప్లేస్ ఉంటుంది, ఎల్బీ నగర్ ఉంటుంది, మియాపూర్ ఉంటుంది, కూకట్పల్లి ఉంటుంది. అట్లా ఎట్లయితే ఉంటుందో అట్లా యెరూషలేం అనేది ఒక ప్రాంతం, క్యాపిటల్ సిటీ అనమాట, రాజధాని అనమాట. ఇజ్రాయెల్ దేశానికి రాజధాని ఏంటి అంటే యెరూషలేం పట్టణం. అప్పట్లో కోట కట్టిన రాజు ఏం చేసేవాడంటే చుట్టూ ప్రహరీ కూడా కట్టుకునేటోడు, మధ్యలోనో సైడ్లోనో ఆయన ఉండేవాడు. ఆయన రాజ్యంలో అందరినీ అందులోనే పెట్టుకునేవాడు. ఇక వ్యాపారం చేయాలన్నా, బయట నుంచి ఏదైనా వస్తువులు రావాలన్నా, లోపలికి వెళ్ళాలన్నా కానీ ఆయన పర్మిషన్ ఉండాలి. ఆయన బార్డర్స్ ఉంటాయి, తర్వాత ఆయన రాజ్యాన్ని కాపాడటానికి సైన్యం ఉంటుంది, తర్వాత ఆయన డబ్బు దాచడానికి ఒక ప్లేస్ ఉంటుంది, ఆయన పంట పొలాలు, ఇదంతా చాలా పెద్ద విస్తీర్ణం అన్నమాట. హల్లెలూయా. అయితే అట్లనే ఆ యెరూషలేం అనే పట్టణంలోనే ఈ యెషయా గ్రంథము రాయబడ్డది. ఈ యెషయా భక్తుడు అప్పుడు ఒక రాజుకి ప్రవక్తగా కూడా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ప్రవక్తను ఎవరు ఎన్నుకుంటారు అంటే దేవుడే ఎన్నుకుంటాడు, మనం ఎన్నుకోవటానికి ఉండదు. దేవుడే ఒక వ్యక్తిని చూసుకొని కలలో వచ్చి మాట్లాడతాడు, నువ్వు నా ప్రవక్తవి, నువ్వు నిలబడాలి, పో ప్రజలకు చెప్పుపో అంటాడు. ఈ ప్రవక్త వెళ్ళి మాట్లాడటం బట్టి ఏమవుతుంది అంటే అక్కడ ప్రజలలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ప్రవక్తకి అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. కొంతమంది ప్రవక్తలకు దేవుడు చెవులు ఓపెన్ చేస్తాడు. ఈ చెవులు ఓపెన్ చేయటం బట్టి ఏమవుతుందంటే ఇప్పుడు కూడా వాళ్ళని ఎవరైనా తిడుతున్నారు అనుకో, వాళ్ళకు స్వయంగా వినిపిస్తాయి అన్నమాట. తిట్టినా లేకపోతే వాళ్ళ కోసం బాధపడినా వాళ్ళకి వినిపిస్తాయి. అందరికీ కాదు, కొంతమంది పర్టికులర్ ప్రవక్తలు బాగా ప్రేయర్లో ఉండే వాళ్ళకే కనిపిస్తుంది. కొంతమందికి ఏమో దేవుడు కళ్ళు ఓపెన్ చేస్తాడు. ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన ఏం చేయబోతున్నాడో ఒక టీవీలో చూసినట్టు చూస్తూ ఉంటారు వాళ్ళు.
అట్లా ప్రవక్తల్లో చాలా రకాలు ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు మనం యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈ యెషయా గ్రంథంలో ఈ గ్రంథంలో యేసు ప్రభువారు దేవుని యొక్క మహిమ లెక్క కనిపిస్తాడు. మహిమ రాజు, దేవుడు ఎంత గొప్పవాడు అని ఒక మహిమ రాజుగా యెషయా గ్రంథం అంతా కూడా కనిపిస్తాడు. యెషయా గ్రంథంలో ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే బైబిల్ మొత్తంలో 66 పుస్తకాలు ఉంటాయి. యెషయా గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటాయి. మనం యెషయా గ్రంథం మొదటి అధ్యాయం తీసామనుకోండి, సేమ్ ఆదికాండం చదివినట్టే ఉంటుంది. ఆదికాండంలో మొదట సృష్టి గురించి ఎట్లయితే రాయబడి ఉందో సేమ్ యెషయా గ్రంథం మొదటి పేజీలో కూడా సృష్టి గురించి ఉంటుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. తర్వాత మత్తయి సువార్తలో యేసు ప్రభు గురించి ఎట్లయితే మాట్లాడినట్టు ఉందో అట్లనే యెషయా గ్రంథంలో 40 అధ్యాయంలో మనకి యెషయా గ్రంథం 40 అధ్యాయం 41 అధ్యాయంలో యేసు ప్రభు గురించి ప్రస్తావన ఉంటుంది. సేమ్ ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రస్తావన మనకి యెషయా గ్రంథంలో ఉన్న లాస్ట్ 66 గ్రంథంలో మనకి కనిపిస్తుంది. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథాన్ని ఏమంటారు అంటే మినీ బైబిల్ అంటారు, లేకపోతే బుక్స్ ఆఫ్ బుక్స్ అంటారు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అంటే ఒక అధ్యాయము ఒక పుస్తకంతో సమానం అన్నమాట. అది యెషయా గ్రంథంలో ఉన్న స్పెషాలిటీ. సేమ్ యెషయా గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నట్టు అన్య భాషల్లో కూడా 66 రకాలు ఉంటాయి అన్నమాట. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అన్య భాషలో ఎవరైతే మనం మాట్లాడుతున్నామో మొత్తం 66 లాంగ్వేజెస్ ఉంటాయి. 66 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్య భాషలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అది ప్రవక్త గ్రంథం, దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. హల్లెలూయా. ఈ యెషయా గ్రంథంలో మూల పదం ఏంటంటే రక్షణ యెహోవాదే. చాలా ఇంపార్టెంట్. దేవుడే రక్షిస్తాడు, దేవుడే కాపాడుతాడని యెషయా గ్రంథంలో మనకి కనిపిస్తుంది. దీన్ని స్వీకరించిన వారు ఎవరు అంటే ఇజ్రాయెల్ ప్రజలు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఈ యెషయా భక్తుడికి వచ్చేసప్పటికి ఇజ్రాయెల్ దేశం రెండుగా చీలిపోయింది. ఒకటేమో యూదా దేశం అయిపోయింది, ఇంకోటేమో ఇజ్రాయెల్ దేశం అయిపోయింది. యూదా దేశం ఎవరంటే యూదా ప్రజలు, బెన్యామిన్ గోత్రికులు, వాళ్ళిద్దరు కలిసి యూదా దేశంగా ఫామ్ అయింది. వాళ్ళ దగ్గర ఒక 21, 22 రాజులు వాళ్ళు పరిపాలిస్తారు. ఇంకా మిగిలిన 10 గోత్రాలు, ఆ 10 గోత్రాలు కలిసి ఇజ్రాయెల్ దేశంగా ఫామ్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఉండే 2014కి ముందు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కేసీఆర్ వాళ్ళందరూ ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలతో ధర్నా చేస్తే దీన్ని రెండుగా చేశారు. ఇప్పుడేమో ఇది తెలంగాణ స్టేట్ అయింది, అదేమో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయిపోయింది. అట్లనే సేమ్ ఇజ్రాయెల్ దేశం కూడా 12 గోత్రికులు ఉంటే సొలొమోను రాజ్యం అయిపోయిన తర్వాత రెహోబోం అనే వ్యక్తి వచ్చిన తర్వాత సొలొమోన్ వాళ్ళ కొడుకు రెహోబోం, ఆయన రాజ్యంలో ఇజ్రాయెల్ దేశం రెండుగా డివైడ్ అయింది. సొలొమోన్ రాజ్యము అది వాళ్ళు యూదులు వాళ్ళు కాబట్టి యూదా గోత్రము, తర్వాత బెన్యామిన్ గోత్రము, వీళ్ళు రెండు కలిసి ఒక దేశంగా ఫామ్ అయ్యారు. వీళ్ళు 10 మంది కలిసి 10 గోత్రికులు కలిసి 10 మందిగా ఫామ్ అయ్యారు. ఆ టైంలో ఈ యెషయా భక్తుడు కూడా ఇజ్రాయెల్ దేశానికి రాజుగా ఉండొచ్చు, లేకపోతే యూదా దేశానికన్నా రాజుగా ఉండొచ్చు. మళ్ళీ మనం రాజుల చరిత్ర అనేది వస్తుంది. అప్పుడు రాజుల గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు యెషయా భక్తుడు ఏ రాజ్యానికి రాజ్యం ఏలాడు, ఏ రాజ్యానికి ఈయన ప్రవక్తగా నిలబడ్డాడు, అప్పుడు నేను క్లియర్గా చెప్తాను. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు రాశారు అంటే 740 నుండి 680. హల్లెలూయా, చాలా అంటే ఈ గ్రంథం రాయటానికి కనీసం ఒక 80 సంవత్సరాలైనా పట్టి ఉండొచ్చు. అంటే యెషయా భక్తుడు చాలా ఓల్డ్ పర్సన్, చాలా ఓల్డ్గా జీవించి ఎక్కువ రోజులు బ్రతికి చనిపోయిన ప్రవక్తలలో ఆయన కూడా ఒకరు. మొత్తం 66 పుస్తకాలు ఉంటాయి. మొత్తం వచనాలు 1292 వచనాలు ఉంటాయి. దాని తర్వాత ఇందులో 53వ అధ్యాయము చాలా కీలకమైన అధ్యాయం. ఈ 53వ అధ్యాయం ఎందుకు కీలకము యెషయా గ్రంథంలో అంటే ఈ 53వ అధ్యాయంలో యేసు ప్రభు గురించి ఉంటుంది. యెషయా భక్తుడే చెప్తాడు, కన్యక గర్భవతి కుమారుని కంటది, అతనికి ఇమ్మాన్యుయేల్ అని పేరు పెట్టాలని. యేసు ప్రభు పుట్టక ముందే ఒక 700 సంవత్సరాల ముందు యెషయా భక్తుడు పుట్టాడు. 700 సంవత్సరం ముందే పుట్టాడు.
ఆయన ప్రవచనం చెప్పిన తర్వాత 700 సంవత్సరాల తర్వాత యేసయ్య భూమి మీదకి వచ్చిండు. యేసయ్య ప్రభు వారు చనిపోక ముందు కూడా యెషయా భక్తుడు ప్రవచనం చెప్పాడు. అది యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఉంటుంది. ఆయన గాయాల చేత మనకి స్వస్థత వస్తుందని చెప్పి మనం చాలాసార్లు వింటాం. ఆ మాట యెషయా భక్తుడే ప్రవచనంలో చెప్తాడు. చాలా ఇంపార్టెంట్. కాబట్టి యెషయా గ్రంథంలో 53 అధ్యాయము చాలా ఇంపార్టెంట్, చాలా కీలకం అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు యెషయా గ్రంథంలో చాలా ఇంపార్టెంట్ వచనాలు ఉన్నాయి. మనం చూద్దాం మూల వచనాలు. ఒకటేమో యెషయా గ్రంథం 9వ అధ్యాయం మీరు తీయండి అందరు కూడా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6, 7 వచనాలు మనం చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యము నియమించును. న్యాయము వలన నీతి వలన రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక సింహాసనం గురించి మాట్లాడుతున్నాడు, దావీదు సింహాసనం అంటున్నాడు. యేసయ్య గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. యెహోవాయే ఇష్టంతో చేస్తాడని కూడా అంటున్నాడు. హల్లెలూయా. ఇట్లాంటి వచనాలు మనకి యెషయా గ్రంథంలో ఎక్కువ కనబడతాయి. తర్వాత ఇది యేసు ప్రభు పుట్టుక గురించి ఇక్కడ రాయబడి ఉంటే యెషయా 53 అధ్యాయం తీద్దాం. 53 6వ వచనం మనం చూస్తే యేసు ప్రభు మరణం గురించి ఉంటుంది. బైబిల్ మొత్తంలో యేసు ప్రభు చనిపోక ముందే యేసు ప్రభు ఎలా పుడతాడు, ఎక్కడ పుడతాడు, తర్వాత యేసు ప్రభు వారు ఎలా, ఆయన లైఫ్ స్టైల్ ఉంటుంది, ఆయన ఎలా చనిపోతాడు, ఎందుకు చనిపోతాడు అని ముందే రాసి పెట్టిరు. అట్లా ఏ దేవుడు దేవత గురించి రాయబడలేదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే దేవుడు అనే వ్యక్తిని కానీ శక్తిని కానీ మనం చెప్పాలి అని అంటే వారి లోపల ఇవి కనబడాలి. ఇప్పుడు సాయిబాబా గారు దేవుడు అని అంటే ఆయన పుట్టకముందు ఆయన గురించి రాయబడి ఉండాలి. ఎక్కడ ఆయన లైఫ్ హిస్టరీ మొత్తం రాయబడి ఉండాలి. ఆయన మరణం గురించి రాయబడి ఉండాలి. శివుడు దేవుడు అంటే ఆయన గురించి ముందు రాయబడి ఉండాలి. ఆయన ఎలా చనిపోతాడు, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఇవన్నీ రాయబడి ఉండాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. యేసయ్య దేవుడు అని ఎందుకు చెప్తున్నా అంటే ఆయన గురించి రాయబడ్డది. యెహోవా యేసుగా వస్తాడని రాయబడ్డది. అది నెరవేరుతూ వచ్చింది. ఇక్కడ మనం యెషయా 53 6వ వచనం మనం చూద్దాం. యెషయా గ్రంథం 53 అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెవలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడ గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్టు అతడు నోరు తెరవలేదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. యెహోవాకి ఇష్టమాయెను, యెహోవా అతని మీద నేరం మోపిండు, యెహోవా అతన్ని తీసుకొని వచ్చిండు అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది యేసు ప్రభు గురించి ఉన్న ప్రవచనం. ఈ 53 అంతా కూడా దాని గురించే ఉంటుంది. ఒక బొచ్చు కత్తిరించే గొర్రె ఎట్లయితే సైలెంట్ ఉంటుందో ఆయన అట్లా సైలెంట్గా ఉంటాడు అని చెప్పాడు. చెప్పిన ఒక 700 సంవత్సరాల తర్వాత అది యేసయ్యలో నెరవేరింది. అంటే యెషయా భక్తుడు ఎంత పవర్ఫుల్ క్యాండిడేటో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో యేసు ప్రభు వారు బెత్లెహేము అనే గ్రామంలో పుట్టిరని మనకి తెలుసు. బెత్లెహేము గ్రామంలో ఎందుకు పుట్టిరు? అక్కడే ఎందుకు పుట్టాల్సి వచ్చింది? ఇండియాలో పుట్టచ్చు కదా. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు షేబా దేశపు రాణి ఉంది. ఆమె మస్కట్లో ఉంటుంది. ఆమె దుబాయ్, మస్కట్, ఓమాన్ అని ఒక దేశం ఉంటుంది. ఆ దేశంలో షేబా దేశపు రాణి ఉండే. దాదాపుగా అక్కడి నుంచి ఇజ్రాయెల్ దేశానికి రానికి దాదాపు ఒక 2800 కిలోమీటర్లు. చాలా ఇంపార్టెంట్. మన భారతదేశం నుంచి కూడా ఇజ్రాయెల్ దేశానికి అక్కడ పోవాలంటే సేమ్ అదే ఉండొచ్చు. తర్వాత యోబు భక్తుడు,
యోబు భక్తుడు కూడా మస్కట్ ఓమన్ ప్రాంతంలోనే ఆయన సమాధి ఉందని చాలామంది చెప్తారు. ముస్లిమ్స్ దాన్ని పెద్దగా చేసి ఆరాధిస్తూ ఉంటారు. హల్లెలూయా. అంటే ప్రతిదానికి ఇక్కడ చరిత్ర ఉంటుంది అన్నమాట. యెషయా భక్తుడు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్. అయితే బెత్లెహేంలోనే యేసయ్య ఎందుకు పుట్టాడు అని అంటే, లోకరక్షకుడు ప్రపంచం నడిబొడ్డులను పుడతాడు అని చెప్పి ఒక మాట దేవుడు చెప్పిండు అనమాట. వరల్డ్ మ్యాప్ మొత్తం మనం ఓపెన్ చేస్తే ప్రపంచం సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంది అంటే బెత్లెహేము గ్రామంలోనే ఉంది. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు అక్కడ పుట్టాల్సి వచ్చింది. అక్కడ పుట్టడానికి ఎక్కడనో పుట్టిన అబ్రహాం వాళ్ళ సంతానాన్ని దేవుడు అక్కడ తీసుకొని పోయాడు. అంటే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. నేను చెప్పేది అదే, ప్రతిదానికి దేవుని చిత్తం ఉంటుంది, ప్రతిది కూడా దేవుడు నడిపిస్తాడు అని. దేవునిది లేకుండా దేవుడు గుడ్డోడు కాడు, దేవుడు మర్చిపోడు, అన్నీ దేవుడు చూస్తాడు. దేవుని కళ్ళను ఎవ్వడు కూడా కప్పలేడు. మనం బాగా అర్థం చేసుకోవాలి. మనకు ఆ దేవుడు దొరికినందుకు మనం ధైర్యంగా సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, యెషయా భక్తుల్లో ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేస్తూ ఉంటే దేవుడు యెషయాతో చెప్తాడు, నువ్వు 3 సంవత్సరాలు బట్టలు వేసుకోకుండా ఉండు అని. సరే అని చెప్పి యెషయా భక్తుడు ఏం చేస్తాడంటే 3 సంవత్సరాలు బట్టలు వేసుకోకుండా ఉంటాడు, దిగంబరిగా ఉంటాడు. హల్లెలూయా. 24 hours, 3 years. చాలా ఇంపార్టెంట్, మామూలు విషయం కాదు. 3 సంవత్సరాలు అసలు బట్టలు వేసుకోకుండా ఉన్నాడు అంటే చాలా భయంకరమైన విషయం అది. ఒక గొప్ప ప్రవక్త. హల్లెలూయా. దేవుడు చాలా విషయాలు ఆయనకు రివీల్ చేసిండు. అంటే మనం దేవునికి ఎంతగా అంటుకోపోతామో దేవుని ఒక మర్మాలు మనకు తెలుస్తాయి. నేను ఫుల్ సేవలో వాడబడాలా, టచ్ అనగానే పడిపోవాలా, ఎక్కడ పోయిన మంత్రాలు చేతపంచి విడుదల పొందాలంటే దేవుళ్ళు అంత డీప్గా ఉండాలా. మన ఇష్టానుసారంగా మనం ఉండి దేవా నాకు అది ఇవ్వాలా ఇది ఇవ్వాలంటే కాదు. అక్కడ దేవుని యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోనికి దేవుడు ఏది చెప్తే అది చేసిండు ఈయన. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుడు అందరికీ తన మర్మాలు బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ స్థాయి అందుకుంటేనే వాళ్ళకి తెలియపరచబడుతుంది. ఒక వ్యక్తి చాలా డీప్గా వాక్యం చెప్పగలుగుతున్నాడు, పెద్ద పెద్ద దర్శనాలు చూస్తున్నాడు, ప్రవచనాలు చెప్పంగానే నెరవేరుతున్నాయి, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, దురాత్మలు కూలిపోతున్నాయి, అసలు ఆయనకు తిరిగే లేదు అని అంటే ఆయన దేవునికి అంత అంటుకోపోయింది. ఆయన ఎవరైతే దేవునికి తన స్థాయి ఇచ్చేసి దేవుని మీద ఆధారపడతాడో దేవుడు తిరిగి వడ్డీతో సహా ఇస్తాడు, ఇంకెక్కువనే ఇస్తాడు అనమాట. మనం అన్యుల నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ కాబట్టి మనకు దేవుని గురించి పెద్దగా తెలియదు. అందుకే ఈ భక్తుల చరిత్రలు, ఈ భక్తుల గ్రంథాలు మనం చదివితే చాలా తెలుస్తుంది. యెషయా భక్తుడు తనకు వచ్చిన ప్రవచనాలన్నీ రాశాడు. కాబట్టి ఆ రాసిన గ్రంథాన్ని దేవుడు భద్రపరిచి మన దగ్గర తీసుకొని వచ్చాడు. మనం ఈరోజు యెషయా భక్తుని గురించి మనం నేర్చుకుంటాం. ఆయన మా గ్రంథమే రాయలేదంటే మరి ఆయన గురించి మనం వినేటోరం కాదు. అట్లా యెషయా భక్తులు లాంటి వాళ్ళు చాలామంది ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళ గురించి ప్రస్తావన మనకి బైబిల్లో కొంత కనబడదు, కొంత ఇన్ఫర్మేషన్ లేదు, వేరే వేరే గ్రంథాల్లో రాయబడ్డది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కానీ యెషయా భక్తుని గురించి రాయబడ్డది ప్రవక్తల గ్రంథాల్లో అతిపెద్ద గ్రంథం అన్నమాట. ఇది 66 పుస్తకాలు, 66 అధ్యాయాలు. ఎక్కువ ఇన్ఫర్మేషన్ యెషయా గ్రంథంలో మనకు దొరుకుతుంది. ఇదే యెషయా గ్రంథంలో మనకు ఫ్లాష్ బ్యాక్ కూడా దొరుకుతుంది. ఇప్పుడు సైతాన్ పేరు లూసిఫరు, వాడు మధ్యాకాశం నుండి అక్కడి నుంచి కింద పడ్డాడు, ఇదంతా స్టోరీ మనం వింటాం కదా. ఇది యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో కనబడుతుంది. కాలుచున్న అగ్ని మధ్యలో నువ్వు ఉన్నావు కదా, ఇవన్నీ కూడా యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో కనిపిస్తుంది. హల్లెలూయా. అంటే దేవుని ప్రియమైన వారలారా, దేవుడు వారికి అలాంటి విషయాలు బయలుపరుచుకుంటూ వచ్చిండంటే వారు దేవునికి ఎంత స్థాయి ఇచ్చిండో చూడండి. మనం కూడా దేవునికి ఆ స్థాయి ఇస్తే దేవుడు మనకు కూడా చెప్తాడు. నాకు వస్తలేదు, నాకు అవుతలేదు అంటే మన స్థాయి లేదంత, మనం పెంచుకోవాలి. ఇది యెషయా గ్రంథంలో ఉన్న స్పెషాలిటీ. ఇప్పుడు మనం ఇర్మియా గ్రంథంకి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్. ఇర్మియా గ్రంథంలో ఉన్న విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇర్మియా గ్రంథంలో 52 అధ్యాయాలు ఉంటాయి, 1364 వచనాలు ఉంటాయి. ఈ ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం కీలకం.
31వ అధ్యాయం కీలకం ఎందుకు అంటే ఇర్మియా 31:31లో యెహోవా దేవుడు చెప్తాడు, నేను కొత్త నిబంధన చేస్తా, నా గురించి అందరు మర్చిపోతారు కానీ నేను వారికి దేవుడై ఉంటా, వారిని నడిపిస్తా అని చెప్తాడు. కాబట్టి ఆ ఇర్మియా గ్రంథం చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. తర్వాత ఇర్మియా గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరు అంటే ఇర్మియా. దాదాపుగా 6-7 ఇయర్స్ ఉన్నప్పుడు ఇర్మియా భక్తునితో దేవుడు మాట్లాడి ఇజ్రాయెల్ ప్రజలతో నువ్వు నా మాటలన్నీ పెట్టు అని చెప్తాడు. చెప్పినప్పుడు ఈయనపై డైరెక్ట్గా దేవుడు ఇట్లా చెప్తున్నాడు అని చెప్పి నాకు చెప్తే ఇజ్రాయెల్ ప్రజలకి చాలా కోపం వచ్చి ప్రవక్తను చాలా ఇబ్బంది పెడతారు. పెంట దిబ్బలో ఆయనని పడుకోబెట్టి అదంతా కూడా క్లోజ్ చేసేస్తారు. కానీ దేవుడు ఇతనితో పాటు ఉన్నాడు కాబట్టి ఇతను కాపాడుతాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే దేవుడు మనకి ఏదైనా చెప్పినప్పుడు మనం వినటానికి ప్రయత్నం చేయాలి, దాన్ని వెంబడించాలి, దాన్ని ఫాలో అవ్వాలి. మన సొంత మైండ్ ఉపయోగించేద్దాడ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఒకటేమో సైతాన్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది, రెండోది మన సొంత విని మనం పక్కా జరిగిపోతాం. దేవుడు ఒక వ్యక్తికి ఒకటి చెప్పిండు అంటే ఆయన నమ్మిండంటే అయిపోయినట్టే, ఇంకా తిరుగు ఉండదు. ఆయన చెప్పిండు, నువ్వు చేస్తావు సేవ, నువ్వు నిలబడతావు, నిన్ను మహాజనంగా చేస్తా అని చెప్పిండంటే మామూలు విషయం కాదు. దేవుడు చెప్పినప్పుడు మనం రెస్పాండ్ అవ్వటం కూడా చాలా ఇంపార్టెంట్. మోషేకి చెప్పిండు ఇజ్రాయెల్ ప్రజలను రక్షించాలంటే సరే అని చెప్పి రెస్పాండ్ అయ్యిండు ఆయన. అందుకే ఆయన ద్వారా దేవుడు అద్భుతాలు చేసుకున్నాడు. దేవునికి ఏజ్తో సమానం కాదు, లేకపోతే జ్ఞానంతో ఆయనకి అవసరం లేదు. హెల్త్ బాగాలేకపోయినా, జ్ఞానహీనమైన, ఏజ్ ఎక్కువైపోయినా కానీ ఆయన స్వరం వింటే చాలు, ఆయన ఏంది చేయాలో చేయించుకుంటాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇర్మియా భక్తుడి లోపల ఉన్న గొప్ప ఆయుధం ఏంటంటే కన్నీటి ప్రార్థన పరుడిన. యేసు ప్రభుని చూసి కూడా చాలామంది నువ్వు ఇర్మియాలక కనబడుతున్నావు, చనిపోయిన ఇర్మియా మళ్ళీ బయటకు వచ్చిండు అని చెప్పిండు. అంటే యేసు ప్రభు వారు ఎక్కువగా కన్నీరు గార్చిండు. ఆయన నవ్వినట్టు ఏడ కనబడదు మనకు బైబిల్లో. ఆ మాట స్వయంగా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. గుర్తొచ్చినప్పుడు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేవాడని. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఒక చరిత్రకారుడు ఆయన ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి యేసు ప్రభు కోసం ఇన్ఫర్మేషన్ గుంజి ఒక ఫోటో గీశాడు. ఆ ఫోటో గీసినప్పుడు ఆయన కళ్ళు పచ్చిగా కనిపించినాయి అనమాట. ఆయన కళ్ళు ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడు చూసినా కన్నీరు గార్చేటోడు. యేసు ప్రభుకు అద్భుతాలు, స్వస్థతలు ఎందుకు జరిగినాయి, దాని వెనకాల ఏముంది అని అంటే ఆయన కన్నీటి ప్రార్థన ఉండే. చాలా ఇంపార్టెంట్. ఆయన బయట చేస్తున్న సేవకి బలము లోపల సీక్రెట్గా ఉండి కన్నీరు గార్చటమే, దారగా గారవటమే. ఇంకా ఎవరైతే బాగా దారగా కన్నీరు గారుస్తారో బయట భయంకరమైన అద్భుతాలు జరుగుతాయి, డౌటే లేదు. కన్నీటి ప్రార్థన ఈజ్ ఈక్వల్ టు అద్భుతాలు, కన్నీటి ప్రార్థన ఈజ్ ఈక్వల్ టు విడుదల అని కూడా మనం పెట్టుకోవచ్చు టైటిల్. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇర్మియా భక్తుడు కూడా బాగా ఏడ్చేటోడు, బాగా ఏడ్చి ప్రార్థన చేసేటోడు. ఈయనకు దేవుడు లైవ్లో చూపించి లైవ్లో మాట్లాడేటోడు. నీకేం కనిపిస్తుంది అంటే నాకు బాదం చెట్టు కనిపిస్తుంది అనేవాడు. నువ్వు చెప్పింది కరెక్టే, ఈ బాదం చెట్టు దీనికి ప్రతిరూపం, దీని అర్థం ఇదని చెప్పేటోడు. అంటే దేవుడే నేర్పించుకుంటూ వచ్చిండు అనమాట. ప్రవక్తలందరూ కూడా దేవుడే ట్రైనింగ్ ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనందరూ కూడా దేవుడే ట్రైనింగ్ ఇస్తాడు. తర్వాత ఇర్మియా భక్తుడు ఇర్మియా గ్రంథం ఎక్కడ రాసిండంటే ఆనాతోత్ అనే ఒక ప్లేస్లో రాసిండు. ఇది కూడా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఒక ప్లేస్. ఇర్మియా భక్తుడు అక్కడే ఉంటాడు. తర్వాత ఈ ఇర్మియా గ్రంథంలో యేసుప్రభు ఎలా కనిపించేవాడు అంటే నీతి కొమ్మ చిగురు అనే మాట వల్ల కనిపించేటోడు. యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో ఈ మాట ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, నీతి కొమ్మ చిగురు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు వారు కూడా నీతి కొమ్మ చిగురు లెక్క మనకి కనిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. తర్వాత ఇందులో మూల పదములు ఏంది అంటే యూదా యొక్క చివరి గడియ, యూదా దేశం యొక్క చివరి గడియ. ఈ ఇర్మియా గ్రంథంలోనే ఇజ్రాయెల్ ప్రజలు చెరలో వెళ్తారు, మందిరం ధ్వంసం అయిపోతుంది, మళ్ళీ దేవుడు వాళ్ళని తీసుకొస్తాడు అని చెప్పి ఇర్మియా ప్రవక్త రాసుకుంటాడు. ఈ 52 అధ్యాయాలు మనం చదివితే కనిపిస్తుంది.
దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని బానిసత్వంలో ఎందుకు తీసుకొని వచ్చేవారంటే దేవుడు చెప్పిన మాట వీళ్ళు వినేటోళ్ళు కాదు, కాబట్టి వాళ్ళని శోధనలు అప్పచెప్పెట్టాడు. తర్వాత వాళ్ళు ప్రభా అంటే మళ్ళీ ఎవరినొకరిని పంపించి విడుదల ఇచ్చేటాడు. అంత అదే జరుగుతూ వచ్చింది స్టోరీ మొత్తం. ఇర్మియా భక్తుడు కూడా చెప్తాడు. ఏమని చెప్తాడంటే, దేవుడు మనకి ప్రతి సంవత్సరం పంట ఇస్తున్నాడు కదా, 7 సంవత్సరాలు ఇస్తున్నాడు కదా, 6 సంవత్సరాలు మనం పంట పండించిన తర్వాత 7వ సంవత్సరం నువ్వు దేవునికి ఇవ్వాలి కదా, నువ్వు ఇయ్యలేవు దేవునికి, కాబట్టి దేవుడు దాన్ని నాశనం చేస్తాడు, మనం తీసుకుపోతాడని చెప్పేటోడు. ఎవ్వరు పట్టించుకునేటోళ్ళు కాదు. దేవుడు ఎంత గొప్పవాడంటే ఇప్పుడు కూడా స్టిల్ మనకి ఈ భూకంపాలు, భయంకరమైన వర్షాలు, పంటలు కోల్పోవటానికి కారణం ఏంటంటే వీళ్ళు దేవునికి ఒక సంవత్సరం పంటని ఇస్తలేరు. పంటని ఇవ్వటం అంటే ఇప్పుడు ఒక భూమి ఉందనుకోండి, 6 సంవత్సరాలు పంట పండిన తర్వాత 7వ సంవత్సరం దాన్ని వదిలేయాలి. మళ్ళీ 8వ సంవత్సరం మళ్ళీ మనం పంట పండించుకోవచ్చు. అది ఇజ్రాయెల్ ప్రజలకి వర్తించాలని కాదు, మనకు కూడా వర్తిస్తుంది, కానీ మనకు తెలియదు కదా. హల్లెలూయా. మరి 7వ సంవత్సరం ఎట్లా బ్రదర్ అంటే, ఇప్పుడు ఒక సంవత్సరానికి 100 బ్యాగులు వచ్చినాయి అనుకోండి ఒక పొలంలోకి వెళ్ళి, 6వ సంవత్సరము 200 బ్యాగులు వస్తాయి. అంటే 6వ సంవత్సరానికి సరిపోతుంది, 7వ సంవత్సరం కూడా సరిపోతుంది, ఎక్కువగా పంట పండుతుంది అనమాట. అప్పుడు నువ్వు ఏం చేయాలి? దేవుడు ఇచ్చినందుకు దేవునికి ఆ పంట ల్యాండ్ ఇచ్చేసాల. నువ్వు ఇయ్యలేదు, నేను 7వ సంవత్సరం కూడా పంట పండిస్తున్నా అని చెప్పి మూర్ఖంగా వెళ్ళావు. దేవునికి బాగా కోపం వచ్చి కొన్ని సంవత్సరాల నుంచి చేసిరు ఇజ్రాయెల్ ప్రజలు. అప్పుడు నెబుకద్నెజర్ అని చెప్పి ఒక రాజును దేవుడు లేవనెత్తి, ప్రపంచాన్ని ఏలిన రాజు అనమాట. యుద్ధం చేస్తే ఓడిపోయినట్టు చరిత్రలో లేదు. బబులోను సామ్రాజ్యం ఆయన కట్టుకొని ఇజ్రాయెల్ దేశం, దేవుడు కొలువైన ఇజ్రాయెల్ దేశం ఓడిపోవటం జరిగింది. ఎందుకు ఓడిపోయినారు అంటే దేవుడే వాళ్ళ చేతికి అప్పచెప్పేసాడు. అప్పుడు ఓడిపోవటం బట్టి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎవరైతే ఓడిపోయారో ఆ దేశానికి బానిసంగా వెళ్ళాలి, వాళ్ళు అక్కడ సైనికులుగా ఉండాలి, అక్కడ పని మనుషులుగా ఉండి పని చేయాలి. అది రూలు. ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోయారు, దేవుని మాట వినలేదు, వీళ్ళందరూ పోయారు. వీళ్ళ టైంలోనే హెజ్కేల్ అనే ప్రవక్త పోతాడు. ఆయన యవనస్తుడుగా ఉంటాడు. ఇర్మియా గ్రంథం తర్వాత వస్తాడు హెజ్కేల్ ప్రవక్త. దానియేల్ ప్రవక్త పోతాడు. నెబుకద్నెజర్ దగ్గర దానియేల్ ప్రవక్త ఏమవుతాడు? మంత్రి అయిపోతాడు. 85 సంవత్సరాలు ఆడనే ఉండిపోతాడు. తర్వాత ఆయన మంచి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఇర్మియా గారు రాసిన గ్రంథాన్ని ఆయన దగ్గర దొరికితే అది చదువుతూ ఉంటే, పరిశీలన చేస్తూ ఉంటే, ఆ ఇర్మియా గ్రంథంలో కొన్ని మాటలు ఉంటాయి. 70 సంవత్సరాలు 70 వారాలు మీరు ఇట్లా వెళ్తారు, ఆ 70 వారాల చివరి వారంలో ఎవరైనా నాకు ప్రార్థన చేస్తే నేను మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడుతా అని చెప్పి అందులో ఉంటుంది. హల్లెలూయా. అంటే దేవుడు ఒక దగ్గర ఏమైనా చేసిండంటే ఒక రూట్ కూడా ఓపెన్ చేసి పెడతాడు. ఆ రూట్ మనకు అప్పుడే కనబడుతుంది, ఇప్పుడు కనబడదు. ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. ఒక తాళము చేయబడ్డదంటే దాన్ని ఖచ్చితంగా కీ చేయాల్సిందే. కీ చేయకుండా ఎవ్వడు తాళం చేసి పక్కన పెట్టాడు. ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుందంటే దానికి ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర సొల్యూషన్ ఉంటుంది. ఉండదు ఎప్పటికి ఇంతే అన్నది ఏమీ ఉండదు. మన భ్రమ, సైతాన్ అట్లా మాట్లాడుతుంది మనతోటి, నీ అయిపోయింది, నువ్వు చిక్కబడ్డావు, నువ్వు ఇంతే అంటది. అది కాదాడ. అప్పుడు దానియేల్ భక్తుడు తెలుసుకొని ఆయన 85-86 సంవత్సరాలు మీద వ్యక్తి 21 డేస్ ఉపవాస ప్రార్థన చేస్తాడు. జ్యూస్ ఫాస్టింగ్ చేసిండని కొన్ని గ్రంథాల్లో చెప్పబడ్డది. అంటే చికెను, మటను అట్లాంటివి తినకుండా మామూలుగా తింటే తిన్నాం, లేకపోతే లేదు, ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగి 21 డేస్ ఇజ్రాయెల్ ప్రజలందరి కోసం ప్రేయర్ చేస్తాడు. ప్రేయర్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత 1948లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ఒక దేశంగా ఫామ్ అయింది. దేవుడు అట్లా అద్భుతం చేసిండు. ఒక దానియేలు ప్రార్థన చేయటం బట్టి, దానియేలు 21 రోజులు ప్రార్థన చేయటం బట్టి దేవదూత వచ్చి కూడా మాట్లాడుతుంది. హల్లెలూయా. మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా దేవదూత మన ఇంటికి వస్తే మనతో మాట్లాడతాయి. మనం చేసే ప్రేయర్స్ పరలోకాన్ని తీసుకపోతే కానీ మనకు కనబడదు. ప్రేయర్ చేస్తున్నమాట అది మామూలు విషయం కాదు, చాలా పెద్ద పని జరుగుతుంటుంది, మనకు తెలియదు కదా. మనకేందంటే ప్రేయర్ చేయగానే పని అవ్వాలా, పని కాకపోతే దేవుడు లేడు, ఆ సబ్జెక్ట్లో ఉంటాం మనం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇదంతా కూడా మనకి ఇర్మియా గ్రంథం తర్వాత
హెస్కేల్ గ్రంథం, తర్వాత దానియేలు గ్రంథంలో మనకి ఈ చరిత్ర అంతా కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇర్మియా గ్రంథం చాలా పవర్ఫుల్ గ్రంథం. హల్లెలూయా. అందుకే ఇక్కడ మూల పదం ఏంటంటే యూదా యొక్క చివరి గడియ, అంటే యూదులకు ఇదే చివరి లాస్ట్ ఛాన్స్, ఇక్కడి నుంచి మీరు అటు వెళ్ళిపోతారని ఆయన చెప్పేటోడు. ఆయనకు వచ్చిన ప్రవచనం ఆయన రాసుకునేటోడు. యూదా ప్రజలు ఇది స్వీకరించారు. తర్వాత ఇర్మియా గ్రంథంలో 52 అధ్యాయాలు ఉంటాయి, 1364 వచనాలు ఉంటాయి. 31 వచనం చాలా ఇంపార్టెంట్, 31 అధ్యాయం చాలా ఇంపార్టెంట్. 627 నుండి 586 మధ్యలో ఈయన ఈ ఇర్మియా గ్రంథము రాశాడు. అంటే 41 ఇయర్స్ వరకు 41 ఇయర్స్ పట్టినట్టుంది ఆ గ్రంథం రాయటానికి. హల్లెలూయా. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయం మూల వచనాలు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం యెషయా గ్రంథం తర్వాత వస్తుంది. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం అసలు మనకు అర్థం కాదు ఇర్మియా గ్రంథం, కానీ మనం నేర్చుకోవాలి. 7వ అధ్యాయము 23, 24 వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23, 24. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడై యుందును, మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకునుడి. అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గుండిరి, ముందుకు సాగక వెనుకదీయచ్చు, తమ ఆలోచనను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్ వచనం. దేవుడు స్వయంగా మీరు నేను చెప్పినట్టు వినండి, నా మాటకు లోబడండి, అంతా నేను చూసుకుంటా అని చెప్తే, నువ్వు అన్నందుకన్నా మేము పోను అనే క్యారెక్టర్స్ ఉంటారు కదా కొంతమంది, అట్లా ఉండే అనమాట ఇజ్రాయెల్ ప్రజలు, యూదా ప్రజలు. వాళ్ళు వినలేక వెనుకకు పోయారు. దానివల్ల ఏమైపోయింది, ఇజ్రాయెల్ రాజ్యం ఓడిపోయింది, యెరూషలేం మందిరం కూల్చబడ్డది. దాని తర్వాత అక్కడున్న ప్రజలకు మందిరమే లేక, ఆరాధననే లేక, దేవుడు ఏం చేసిండంటే వాళ్ళని చిల్లా చెదర చేసేసి బానిసత్వంలో తీసుకొని పోయాడు. బానిసత్వం అంటే అది చాలా భయంకరం. ఫుడ్ పెడితే పెడతారు, లేకపోతే లేదు, పని మాత్రం చేయాలి. ఇక మనం చచ్చేంతవరకు పని చేయాలి, మన కోసం ఏం బతకటం ఉండదు. ఆ దేశం కోసం, ఆ రాజు కోసమే బతకాల. యుద్ధంలో సైన్యంలో వేస్తే యుద్ధం చేసి చచ్చిపోవాలి. చాలా భయంకరం అనమాట. ఇవన్నీ కావటానికి కారణం ఏంటంటే దేవుని మాట నువ్వు వినలేవు. సేమ్ ఇప్పుడు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది ప్రజలు ప్రాబ్లం ఫేస్ అవ్వటానికి కారణం దేవుని మాట వినకపోవటం, దేవుడు అంటే భయం లేకపోవటం, దేవుని గురించి ఆలోచించకపోవటం. అసలు దేవుడి గురించే ఆలోచించడం ఉండదు. ఏ ఇంట్లో అయితే దేవుని గురించి ఆలోచించారో, దేవుని భయం ఉండదో, వాళ్ళ ఇల్లు మొత్తం చెల్లా చెదరం అయిపోతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. రైట్, మనం 8వ అధ్యాయము 11, 12 వచనాలు చూద్దాం. సమాధానము లేని సమయము సమాధానము అని వారు చెప్పుచు నా జనులు గాయము పైన మాత్రమే బాగు చేయుదురు. తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసిన వచ్చెను కానీ వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానం నొందితిమని వారికి తోచనే లేదు గనుక పడిపో వారిలో వారు పడిపోదురు. నేను వారిని విమర్శించు కాలంన వారు త్రొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలా దేవుడు విసిగిపోతాడు అనమాట ఇజ్రాయెల్ ప్రజలు చేస్తున్న పాపాలు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుణ్ణి ఎంత అట్రాక్ట్ చేశారో అంతగా సైతాన్ని కూడా అట్రాక్ట్ చేస్తారు, అంత పాపంలో పడిపోతారు. వీళ్ళు అట్లా అవ్వటానికి కారణం ఏంటంటే వీరు అన్య ప్రజలతో మిశ్రితమైన జనాలతో కలిసిపోయారు. హల్లెలూయా. ఆ కలిసినప్పుడు ఏమైందంటే వాళ్ళ బుద్ధులన్నీ వీళ్ళకి వచ్చేసినాయి. వీళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు మంచి ప్రార్థనా పరులు, వీళ్ళ తాత ముత్తాతల బ్లడ్ వీళ్ళ లోపల ఉంది. కానీ బయట వ్యక్తులు చెప్పిన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండటం వల్ల దేవుని వాక్యానికి వీళ్ళు లోబడలేకపోయారు. ఇప్పుడు మనం కూడా దేవుని నమ్మిన తర్వాత బయట మనం మంచి ప్రార్థనా పరులు, మనలో పరిశుద్ధాత్మ ఉంటుంది, ప్రవచనాలు చెప్తే అంత ఉంటుంది. కానీ బయట ప్రజలు చెప్పే మాటలు విని ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండటం బట్టి దేవుడిస్తున్న శాంతి, దేవుడిస్తున్న ఫ్రీడమ్ని మనం ఫీల్ అవ్వలేకపోతున్నాం, ఫీల్ కాలేమన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అన్యుల మార్గంలో మనం వెళ్ళినప్పుడు చాలా వ్యతిరేకత మనకు వస్తుంది, చాలా అనుభవించాల్సి వస్తుంది. మనం అటు కాకుండా ఇటు కాకుండా ఇరుక్కపోతాం అన్నమాట.
హల్లెలూయా. కానీ దేవునిలో మనం లోబడితే చాలా అద్భుతమైన జీవితం దేవుడు మనకి ఇస్తాడు. తర్వాత విలాప వాక్యాలు. ఈ విలాప వాక్యాల్లో ఇజ్రాయెల్ దేశం అంతా భయంకరంగా శ్రమ పడతా ఉంటే ఆయన ఏడుచుకుంటూ రాసుకున్న గ్రంథమే ఈ విలాప గ్రంథం. చాలా భయంకరంగా ఉంటుంది, చాలా బాధ ఉంటుంది. చాలా మంచి మంచి వర్డ్స్ కూడా విలాప వాక్యాల్లో మనకు దొరుకుతుంది. చూద్దాం, మన మూల వాక్యాల్లో అది ఉంటుంది. మరి ప్రజలు వచ్చి సైనికులు వచ్చి పిల్లల్ని చంపుతారేమో, మనల్ని చంపుతారేమో అని చెప్పి వీళ్ళే పిల్లల్ని చంపుకోవటం, ఏం తినటానికి ఏం లేకపోతే పిల్లల్ని చంపి వాళ్ళని ఉడకబెట్టుకొని తిన్న ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు అనమాట. ఇదంతా చూసి ఇర్మియా భక్తుడు భయంకరంగా ఏడుస్తాడు. ఆయన, మా దేశంలో ఉన్న అమ్మాయిలు చెడిపోతున్నారు, చిన్నపిల్లలు చంపబడుతున్నారు అని ఈ విలాప వాక్యాలు తర్వాత ఇర్మియా గ్రంథంలో రాయబడుతుంది. హల్లెలూయా. ఇంత జరిగిందా అనిపిస్తుంది మనం. అందుకే మనం చదవాలి బైబిల్. చాలా చరిత్ర ఉంది, మనం తెలుసుకోవాలి. మొత్తం అంతా కూడా విలాప వాక్యంలో ఒక నవ్వు ఉండదు, ఒక జోక్ ఉండదు, లేకపోతే ఒక ఉజ్జీవం తీసుకొచ్చే వర్డింగ్స్ ఏమి ఉండవు. అంత ఏడుపు, బాధ బాధ బాధ. ఆయన ఆ బాధ కూడా రాసుకుంటాడు అనమాట. చరిత్ర గ్రంథం అది. అంటే అంత భయంకరంగా దేవుని మాట జస్ట్ వినకపోవటం వల్ల ఇజ్రాయెల్ ప్రజలకి ఇంత పెద్ద శాపం వచ్చిందని ఆ గ్రంథం బట్టి మనకు తెలుస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి కూడా ప్రాబ్లం అవ్వటానికి కారణం డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా ఆయన చేయటం మిస్టేక్ బట్టే. నువ్వు డైరెక్ట్గానే ఏదో మిస్టేక్ చేసి ఉండాలి, ఇండైరెక్ట్గానే ఏదో మిస్టేక్ చేయటం వల్ల మనకు ప్రాబ్లం వస్తుంది. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చేయకపోతే మనకి ఏది రాదు. ఇజ్రాయెల్ ప్రజలు డైరెక్ట్గా చేసారు, ఇండైరెక్ట్గా చేసారు, ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. వాళ్ళని చూసి చాలా భయంకరంగా ఏడిసి జీవితం అంతా కూడా ఏడ్చుకుంటూనే ఆయన ప్రార్థన చేస్తాడు. ఇర్మియా భక్తుడు పెళ్లి చేసుకోలేదు. చాలా భయంకరంగా ఆయన శ్రమపడి ఏడ్చి ప్రార్థన చేసిండు. ప్రతి విషయము దేవునికి చెప్పుకుంటూ వచ్చిండు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇర్మియా గ్రంథం చాలా బాగుంటుంది. అందులో విలాప వాక్యం ఇంకా బాగుంటుంది. మీరందరూ కూడా చదవాలి. టోటల్గా 5 అధ్యాయాలు ఉంటాయి. 5 అధ్యాయాల్లో 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఎక్సలెంట్ ఉంటుంది. చాలా బలం వస్తుంది, చాలా బాధ కూడా వెళ్తుంది, మన లోపల భారం వస్తుంది. చాలా ఈజీ లాంగ్వేజ్లో ఉంటుంది. మీకు ఎప్పుడైనా టైం వస్తే విలాప వాక్యాలు చదవండి. విలాప వాక్యాలు ఇర్మియా రచయితనే రాశాడు. ఇర్మియా ప్రవక్త గారు ఆనాతోతు అనే ప్రాంతంలో ఇది కూడా రాయబడ్డది. ఈ గ్రంథంలో యేసుప్రభు వారు ఎలా కనిపిస్తారు అంటే కన్నీటితో ప్రార్థించేవాడుగా కనిపిస్తాడు. అంటే ఇర్మియా భక్తుడు కన్నీరు గార్చేవాడు, సేమ్ యేసయ్య కూడా కన్నీరు గారుస్తాడు. యేసుప్రభు వారు సేవ చేసిన దినాలన్నీ కూడా ప్రతిరోజు కన్నీరు గార్చిండు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఉంటుంది ఈ మాట. ఏ రోజు ఆయన అట్లా ఏడవటం బట్టే శిలువ మరణానికి అంగీకరింపబడ్డాడు. అంటే ఆయన మరణించాలి అని చెప్పి అంతగా ఆయన తగ్గించుకున్నాడు, అంతగా ఆయన మనసును గాయపరుచుకున్నాడు. హల్లెలూయా. చెన్నైలో జీసస్ కాల్స్ మినిస్ట్రీ ఉంటుంది. దాన్ని స్థాపించిన వ్యక్తి టీజీఎస్ దివాకరన్ గారు. చనిపోయాడు ఆయన 2008లో. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పాల్ దినకరన్ గారు, వాళ్ళ గ్రాండ్ సన్ శామ్యుల్ దినకరన్ గారు నడిపిస్తున్నారు. ఈ టీజీఎస్ దినకరన్ గారు ఆయన వాడబడినట్టు ఇండియాలో ఎవడు ఇంతవరకు వాడబడాలి. ఇండియా ఎప్పుడు చూడని ప్రవక్త అపోస్తలుడు టీజీఎస్ దినకరన్ గారు. జస్ట్ మీటింగ్ పెడితే 5 లక్షల మంది వచ్చేటోళ్ళు. అప్పట్లో టీవీలు సరిగా ఉండేటివి కాదు, ఫోన్లు కూడా ఉండేటివి కావు. ఎక్కడైనా మీటింగ్ పెడ 5 లక్షల మీదనే వస్తారు. ఇండియాలోనే కాదు, ఎక్కడ పెట్టినా వస్తారు. అంత గొప్ప దైవజనుడు. దాదాపుగా 8 గంటలు ఏడుస్తాడు ఆయన. ఆయన గుండెలో నొప్పి వస్తుందని చెప్పి డాక్టర్స్ చూసి ఆపరేషన్ చేస్తే లెఫ్ట్ సైడ్లో ఉన్న గుండె రైట్ సైడ్కి వచ్చింది. హల్లెలూయా. డాక్టర్స్ అడిగారు, నీకు చాలా బాధ వేదన ఉంటేనే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న గుండె రైట్ సైడ్లో వస్తుంది, అసలు నీ బాధ ఏందని అడిగారు. సార్, దేవుడు అన్ని దేశాల గురించి నాకు భారం ఇచ్చిండు, ఆ దేశాల కోసం నేను ప్రేయర్ చేయాలి కదా, అవి ఆ దేశం నాశనం అయిపోతే ఈ దేశం నాశనం అయిపోతుంది, దాన్ని అట్లయితే నేను చెప్పేటోడు, నేను ప్రార్థన చేసేటోని, ఆ భారం వల్ల ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న గుండె రైట్ సైడ్లో జరిగిందని చెప్పేటోడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే భారం ఉంటుందో వానికే కన్నీరు వస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్.
కాబట్టి ఇర్మియా భక్తుని దగ్గర నుంచి మనము కన్నీటి ప్రార్థన నేర్చుకోవచ్చు. యేసయ్య దగ్గర నుంచి కూడా మనము కన్నీటి ప్రార్థన నేర్చుకోవచ్చు. డీజెస్ దినకర్ అనే అయ్యగారి దగ్గర నుంచి కూడా కన్నీటి ప్రార్థన నేర్చుకోవచ్చు. కన్నీటి ప్రార్థనలో చాలా పవర్ ఉంది. హల్లెలూయా. సరే, మనం సబ్జెక్ట్లోనికి వద్దాం. ఇందులో మూల పదం ఏంది అంటే విలాపములు, వ్యాకులంతో కూడిన ప్రార్థనలు. చాలా ఏడుస్తూ ప్రేయర్స్ ఉంటాయి. అదంతా మీరు చదివితే బాగుంటుంది. దీన్ని స్వీకరించిన వారు కూడా యూదా ప్రజలు. 586 సంవత్సరంలో రాయబడ్డది. మొత్తం 5 అధ్యాయాలు, మొత్తం వచనాలు 154 వచనాలు. ఇందులో మెయిన్ అధ్యాయం 5 అధ్యాయాల మెయిన్ అధ్యాయం ఏంటంటే 3వ అధ్యాయం. ఇప్పుడు ఇందులో మూల వచనాలు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథంలో విలాప వాక్యాలు 2వ అధ్యాయం. 2వ అధ్యాయము 5-6 వచనాలు చాలా ఇంపార్టెంట్. నేను చెప్తాను. పేజ్ నంబరు 682. అందరు కూడా దయచేసి విలాప వాక్యాలు తీయండి. విలాప వాక్యములు 2వ అధ్యాయము 5-6 వచనాలు చాలా ఇంపార్టెంట్. ప్రభువు శత్రువాయను ఆయన ఇశ్రాయేలు నిర్మూలం చేసి ఉన్నాడు. దాని నగరులన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు. దాని కోటలను పాడు చేసి ఉన్నాడు. యూదా కుమారికి అధిక దుఃఖ ప్రలాపములు ఆయన కలుగజేసి ఉన్నాడు. ఒకడు తోటను కొట్టివేయునట్లు తన ఆవరణమును ఆయన క్రూరంగా కొట్టివేసి ఉన్నాడు. తన సమాజ స్థలమును నాశనము చేసి ఉన్నాడు. యెహోవా సియోనులో నియామక కాలము, విశ్రాంతి దినము మరవబడినట్లు చేసి ఉన్నాడు. కోపవశుడై రాజును యాజకును త్రోసివేసి ఉన్నాడు. హల్లెలూయా. విలాప భక్తుడు మనకు చెప్తున్నాడు, ఇజ్రాయెల్ ప్రజల మీద దేవుడు కోపం పెట్టుకొని అందరినీ నాశనం చేసిన అంటున్నాడు. నిజం అది. దేవుని కోపం వస్తే నాశనం అయిపోతుంది. మనకి ఎట్లుంటుందంటే మంచి చేస్తే దేవుడు, చెడు చేస్తే దయ్యం అన్నట్టు ఉంటుంది కదా. అట్లేం ఉండదు. దేవుడు మంచి కూడా చేస్తాడు, చెడు కూడా చేస్తాడు. ఆయన చెప్పినట్టు వింటే నీకు మంచి జరుగుతుంది. ఆయన చెప్పిన మాట నడవకపోతే చెడు జరుగుతుంది. చెడు చాలా భయంకరంగా ఉంటుంది. చాలామందికి చెడు జరగటానికి ముఖ్య కారణం ఏంటంటే వారి లోపల తగ్గింపు మనసు ఉండదు. ఎవరినన్నా చూడండి, మొదటి స్థితి మర్చిపోతాం, తగ్గింపు మనసు ఉండదు, ఖతం అయిపోయి చాలా భయంకరమైన శోధన వస్తుంది. ఆ శోధన వచ్చిన తర్వాత తగ్గింపు వస్తుంది, అప్పుడు వేస్ట్ అయిపోతుంది ఆడ. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పినా లేకపోతే ఎవరైనా చెప్పినా, వాక్యం ఏదైనా చెప్పినా అందులో మన తప్పు ఉందంటే దానికి మనం ఖచ్చితంగా సరెండర్ అయిపోయి సరే అంటే అయ్యేపోతుంది. నువ్వేంది నాకు చెప్పేది, నేను ఇట్లనే ఉంటా, నేను నాలాగానే ఉంటా అంటే చాలా అనుభవిస్తాం మనం. మన లైఫ్లో దేవుడు కొంతమంది చిన్న వ్యక్తులతో కూడా మాట్లాడతాడు, పెద్ద వ్యక్తులతో కూడా మాట్లాడతాడు, రోగం పెట్టి మాట్లాడతాడు, కలలో వచ్చి మాట్లాడతాడు, శోధన పెట్టి మాట్లాడతాడు. దేవుడు మాట్లాడుతుంటాడు వాళ్ళ ద్వారా, మనం నాశనం అవ్వద్దని. కానీ మనం లైట్ తీసుకుంటాం. అదే మనకి చాలా పెద్ద పెనుమార్పుగా ఉంటుంది. తర్వాత మనం ప్రేయర్ చేస్తే కూడా ఏం ఆన్సర్ ఉండదు, ఇరుక్కపోతాం అన్నమాట. మనం దేవునికి విడిపియటం వస్తుంది, ఇరికియటం కూడా వస్తుంది అన్నమాట. ఒక్కసారి దేవుడు ఇరికిచ్చిండు అనుకో, ఖతం, ఏముండదు. ఎవ్వడు ఓపెన్ చేయలేడు ఇంకా డోర్. అంతే. ఇక మనం అట్లా వంశం నాశనం అయిపోతుంది. అట్లా బైబిల్లో మనం చూస్తాం. గెహాజీ అనే వ్యక్తి కుష్టి వ్యాధి పోయింది ఒకరికి. ప్రవక్త పేరు చెప్పి ఆయన డబ్బులు తెచ్చుకుంటాడు. దైవజనుడు తిడతాడు, శపిస్తాడు. ఆయనకు పోయిన వ్యాధి నీకు వచ్చును కాక అంటాడు. నీకు కాదు, నీ పిల్లలకు వచ్చును కాక అంటాడు. వచ్చేసింది. దానికి ఇంకా మందు లేదా ఆడ. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుని ప్రియమైన వారలారా, మన దగ్గర ఏముంది, మనం ఏం చేస్తున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా వాక్యాలు మనం విన్నప్పుడు చాలా ధైర్యం వస్తుంది, చాలా విషయాలు మనకు తెలుస్తాయి. దేవునికి కోపం తెప్పియకుండా మనం ఈజీగా బ్రతికేయగలుగుతాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత 3వ అధ్యాయం చూద్దాము. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 22-23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల చేత ఎడతెగగా నిల్చుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనంగా ఆయన వాత్సల్యతేట పుట్టుచున్నది.
నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఇక్కడేమో ఈ విలాప వాక్యాల్లో ఈ 2వ అధ్యాయంలో దేవుడికి మస్తు కోపం వచ్చింది అని ఇక్కడ రాసుకున్నాడు. ఈ 3వ అధ్యాయం 22, 23 వచనంలో దేవుడు కృపగలవాడు అని చెప్పి రాసుకుంటున్నాడు. హల్లెలూయా. ఇది ఇక్కడ రాస్తున్నాడంటే అది మామూలు విషయం కాదు. ఈయన ఫీల్ అయ్యి నేను అర్థమైంది. బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ కోపం ఉంటుందో అక్కడ ప్రేమ కూడా సేమ్ ఉంటుంది అన్నమాట. కోపము ప్రేమ 2 సేమ్ నడుస్తాయి. బాగా అర్థం చేసుకోవాలి. దేవునికి ఒక వైపు కోపం ఉంటుంది, రెండో వైపు చాలా ప్రేమ ఉంటుంది, చాలా ఉంటాడు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆ ప్రేమనే ఫోకస్ చేస్తారు కానీ కోపాన్ని ఫోకస్ చేయరు. దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే ఈ 3వ అధ్యాయంలో 27వ వచనం చూడండి ఎవరన్నా. రైట్, ఇది ఈ వచనం చాలా ఇంపార్టెంట్, మన అందరికి తెలుసుకోవాలి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం. యవ్వన కాలంలో కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలను. నిరీక్షణ దారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలను. అతడు తనను కొట్టిన వాని తట్టు తన చెంపను త్రిప్పవలను. అతడు నిందతో నింపబడవలను. హల్లెలూయా. ఇంకా చాలా కింద ఉంటాయి. ఈ వచనం చాలా అట్రాక్ట్ చేసినాయి నాకు. ఇక్కడ ఏమనుందంటే యవ్వన కాలంలో ఆయన కాడి మోయుట నరునికి మేలు అన్నాడు. ప్రతి మనిషి యవ్వన కాలంలో దేవుని సేవలో వస్తే ఇక ఆ మనిషికి జరిగేంత మేలు ఇంకెవరికి జరగదు. చాలామంది ఏం చేస్తారంటే యవ్వన కాలంలో సేవకి రారు. యవ్వన కాలంలో దేవుని యొక్క దాహాన్ని తీర్చరు, అన్నీ చేసుకుంటారు. అంత చివరిలో వస్తున్నప్పుడు ఇంకా సమాధి స్టేజ్కి వస్తారు కదా, అప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత అప్పుడు మేము సేవ చేస్తాం బ్రదర్ అంటారు. వేస్ట్ అయిపోతుంది. హల్లెలూయా. యవ్వన కాలంలోనే ఏదైనా చేయాలి. అయితే యవ్వన కాలంలో ఎవరైనా సేవకు వచ్చినారు అని అంటే అది మామూలు విషయం కాదు. ఊరికనే ఎవరు పడితే వాళ్ళు బైబిల్ పట్టుకొని తిరిగి వాక్యాలు చెప్పలేరు. బైబిల్ పట్టుకొని దర్శనాలు ప్రవచనాలు చెప్పలేరు. దేవుడు ఆ భారం వారి లోపల మోపితేనే వాళ్ళ పని చేయగలుగుతారు. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. దానిని మోపినవాడు యెహోవాయే అంటున్నాడు. హల్లెలూయా. అయితే ఆ వ్యక్తి ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. కొట్టేటోని దగ్గర అతని మూతి చూపించాలంటున్నాడు. నిందతో అతడు నింపబడాలి. ఇంగ్లీష్లో ఏమో మట్టితో అతడు నింపబడాలి, మట్టిలో కూర్చోవాలని ఉంటుంది. ఇక్కడ బూడిద అని ఉంటుంది, ఇంగ్లీష్లో మట్టిలో అని ఉంటుంది. అంటే నువ్వు దేవుని సేవకి నువ్వు యవ్వన ప్రాయంలో నువ్వు వచ్చినావు అని అంటే నీ యవ్వన బలం ఉపయోగించి ఆడ వర్కౌట్ చేయటం కాదు, నువ్వు అన్నీ పోగొట్టుకోవాలి. ఇక్కడ దేవుడు మోషేని యవ్వన కాలంలోనే సేవకు పిలిచిండు. ఈయన ఏం చేసిండు, వెంటనే ఒకని చంపి పాతి పెట్టేసిండు. ఒక్క దెబ్బకే చచ్చిపోయిండు, పాతి పెట్టేసిండు. అమ్మ ఇట్లుంటే ఇజ్రాయెల్ ప్రజలను ఎంతోమందిని చంపుతాడని చెప్పి దేవుడు అతన్ని వదిలేసి ఆయన బలమంతా పోయిన తర్వాత 80 years తర్వాత ఆయనని పట్టుకున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా యవ్వనస్తులు సేవకు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తెలుసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే అన్నీ పోగొట్టుకొని రావాలి. నిందలు వస్తే అవమానాలు తూని బతుకు అంటారు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ అని చెప్పాలి. ఆ స్టేజ్ వస్తేనే నువ్వు సేవలో వాడబడతావు, లేకపోతే చాలా కష్టం. హల్లెలూయా. అది నేను కాదు, ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు. హల్లెలూయా. రైట్, ఇది విలాప వాక్యంలో ఉన్న సందేశము. తర్వాత మనం హెజ్కేల్ గ్రంథానికి వెళ్దాం. హెజ్కేల్ చాలా ఇంపార్టెంట్ గ్రంథము. నేను చాలాసార్లు చదివినా కానీ ఈ సంవత్సరం నేను బెరాకాకి వెళ్ళినప్పుడు అక్కడ హెజ్కేల్ గ్రంథం గురించి చదవాలనిపించింది. ఓన్లీ హెజ్కేల్ గ్రంథమే చదివిన అక్కడ. ఈ హెజ్కేల్ గ్రంథంలోకి వెళ్ళి దేవుడు నాతోని మాట్లాడడం, నా పరిచర్య విధానం గురించి మాట్లాడడం, తర్వాత నా పిలుపు, నా దర్శనం అన్నీ కూడా మారిపోయినాయి. అప్పటి వరకు ఉన్న 2-3 జిల్లాలో 2-3 స్థాయిలో సేవ చేయాలన్న నేను భారతదేశం అంతా సేవ చేయాలా అని చెప్పి భారతదేశంకి ఒక రూట్ వేసుకొని, ఒక మ్యాప్ వేసుకొని రోజు అందులో ప్రేయర్ చేయాలని చెప్పి ఈ హెజ్కేల్ గ్రంథంతో ద్వారా దేవుడు నాతోని మాట్లాడాడు. ఒక రకంగా చెప్పాలి అంటే హెజ్కేల్ గ్రంథం లైఫే చేంజ్ చేసిందని చెప్పచ్చు. హల్లెలూయా. మన లైఫ్లో కూడా కొన్ని గ్రంథాలు ఉంటాయి, అది ఏ టైంలో మనం చేంజ్ చేస్తావో తెలియదు. అది చేంజ్ చేసిన తర్వాత చాలా చాలా బాగుంటుంది. అందుకే మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు
ఖచ్చితంగా ఒక బుక్ పెన్ పెట్టుకొని చదువుతూ ఉన్నప్పుడు మనకి ఏదైనా పాయింట్ గుర్తొస్తే అందులో రాసేయాలి. డేటు, అక్కడ వచనము, ఆ రెఫరెన్స్ అదంతా రాసుకొని పెట్టుకోవాలి. అది పోయిందనుకో లైఫ్లో మళ్ళీ ఆ పాయింట్ మళ్ళీ నీ దగ్గరికి రాదు. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. అట్లా హెస్కేల్ గ్రంథం ద్వారా నేను చదివి చాలా విషయాలు నేను నేర్చుకున్నా. దాన్ని ఇంకా పూర్తి కూడా చేయలేకపోయాను నేను. మొత్తం 48 అధ్యాయాలు ఏమో ఉంటాయి. 25, 26 అధ్యాయం వరకే వచ్చిన నేను. ఇంకా రావాలి. ఇంకా నాకు ఎప్పుడు మరి ఎప్పుడు మూమెంట్ వస్తుంది, ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడే చదువుతాను నేను. అప్పుడే ఆ నడిపింపు వస్తుంది. లేకపోతే నాకు బోర్ కొట్టేస్తుంది అనమాట. వేరే అధ్యాయానికి వెళ్ళిపోతాను. హెస్కేల్ గ్రంథం కొంచెం చదివాను. 25, 26 వరకు వచ్చాను. తర్వాత బోర్ కొడితే మళ్ళీ మార్కు సువార్తకి వెళ్ళిపోయాను. మళ్ళీ లూకా సువార్తకి వెళ్ళిపోయాను. అందులో కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ దొరికింది. కొన్ని ప్రత్యక్షమైన నా సేవకి సంబంధించిన కొన్ని దొరికితే అందులో నేను రాసుకొని పెట్టుకున్నాను అనమాట. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. బైబుల్ మనం చదువుతూ ఉంటే దేవుడు తలంపుల ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు. చాలా అద్భుతంగా ఉంటుంది మనం బైబుల్ కానీ మనం చదువుతూ ఉంటే. బైబుల్ చదవటానికి మనకు ఒక మంచి రూము, ఒక ప్లేస్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. మనం మంచి చదువుతాం, మంచి పాయింట్ గుర్తొస్తుంటుంది, టక్ మన ఫోన్ వస్తుంది, ఖతం ఎగిరిపోతుంది ఆడ. హల్లెలూయా. రైట్, మనం సబ్జెక్ట్లోనికి వద్దాం. హెస్కేల్ గ్రంథము హెస్కేల్ భక్తుడు రాశాడు. ఈ గ్రంథము ఈయన బబులోను అనే ప్రాంతంలో నేను చెప్పినా కదా, మరి ఇర్మియా భక్తుడు ప్రవచనాలు చెప్తే మనల్ని నమ్మలేదు. నెబుకద్నెజర్ అనే రాజు వచ్చాడు, ఇజ్రాయెల్ ప్రజలందరినీ తీసుకొని పోయాడు. ఇజ్రాయెల్ ప్రజలతో పాటు వెళ్తున్నప్పుడు హెస్కేలు అనే యవ్వనస్తుడు కూడా వెళ్ళిపోయాడు. దానియేలుకు అప్పుడు 18, 19 ఉంటే ఈ హెస్కేల్కు 21, 22, 25 లోపల ఉంటాడు అంతే. అప్పటికి నాకు పెళ్లి కాకపో ఉండొచ్చు. కానీ ఈయన కూడా ప్రవక్త. ఈయన కూడా హెస్కేల్ గ్రంథము రాశాడు. ఈ హెస్కేల్ గ్రంథంలో యేసు ప్రభువారు ఒక కాపరి రాజుగా కనిపిస్తాడు. హెస్కేల్ గ్రంథంలో కాపర్ల గురించి బాగా రాయబడుతుంది. నా కాపర్లు తిండిపోతులు, నిద్రపోతులు, నేను ఆ కాపర్లను తీసేస్తా, నేను ఒక మంచి కాపర్ని ఎన్నుకుంటా, ఆయన నా ప్రజల్ని సియోన్లో తీసుకొని వస్తాడు అని యేసయ్య గురించి దేవుడు హెస్కేల్ భక్తునికి ప్రవచన రీతిగా చెప్తాడు. కాబట్టి సేవ చేయాలి, పాస్టర్ కావాలంటే హెస్కేల్ గ్రంథం అంతా చదవాలి. హెస్కేల్ గ్రంథము, దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం, ఇవి రెండు చదివితే ప్రకటన గ్రంథం బాగా ఈజీగా అర్థం. దీనికి అన్ని కనెక్షన్స్ ఉంటాయి. హెస్కేల్ గ్రంథంలో కనిపించిన దర్శనాలు, మాటలు దానియేలు గ్రంథంలో కూడా కనిపిస్తాయి. దానియేలు గ్రంథంలో కనిపించిన మాటలు మళ్ళీ ఎక్కడ కనబడవు, మళ్ళా ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. అంటే ఈ గ్రంథాలు ఎంత యూనిక్. దేవుడు అప్పటికి ఆ మనుషులకి వీళ్ళకి చాలా టైం గ్యాప్ ఉంటుంది. వీరికి చూపించిన దర్శనమే వారికి చూపిస్తాడు. అందుకే బైబిల్లో చాలా గ్రంథాలు ఉంటాయి. ఈ 66 పుస్తకాలు దీంట్లో రావటానికి కారణం ఏంటంటే ఆ 66 ప్రతి పుస్తకం ఓన్లీ దేవుని గురించే మాట్లాడుతుంది. అందుకే వాటిని చేర్చారు, మిగతావన్నీ కూడా వదిలేసారు. చాలా చాలా గ్రంథాలు ఉన్నాయి. అన్ని గ్రంథాలు బైబిల్లో చేర్చలేదు, కొన్ని గ్రంథాలే చేర్చారు. అందులో హెస్కేల్ గ్రంథం కూడా ఒకటి. హల్లెలూయా. తర్వాత దీన్ని ఎవరు స్వీకరించినారు అంటే చెరలో ఉన్న యూదులు. అప్పటికి మన యూదులందరూ కూడా చెరలో వెళ్ళిపోయారు. ఇందులో మూల పదం ఏంటంటే ఇశ్రాయేలు కొరకు రాబో ఆదరణ, స్వస్థత. తన ప్రజలు మరి చెరలో వెళ్తే కూడా దేవుడు వాళ్ళని వదలకుండా దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఆదరిస్తూనే ఉన్నాడు. మనం తప్పులు చేస్తాము, మనం చేసిన మిస్టేక్ వల్ల మనం ఒక గుంతలో పడిపోతాము. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, అయ్యో నువ్వు గుంతలో పోయినావు కదా అని చెప్పి అసహించుకోడు, ఆ గుంత దగ్గరకు వచ్చి ఆదరణ ఇస్తూ ఉంటాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి విరుద్ధంగా అంత పని చేస్తే కూడా, మీరు జస్ట్ నా మాట వినండి, నేను మొత్తం మీ శత్రువులందరినీ మీ కాళ్ళ కిందకి చేస్తా అంటే కూడా వీళ్ళు నమ్మకుండా దేవుని అవమానపరిచి నిందించి వెళ్ళినప్పుడు, వాళ్ళ శత్రువుల దగ్గర వెళ్ళిపోతే, వాళ్ళు ఎవ్వరు కూడా ప్రార్థన చేయకపోతే కూడా దేవాది దేవుడే ఇజ్రాయెల్ ప్రజల దగ్గరకు వచ్చి తన ప్రవక్తను లేపి ఆ ప్రవక్త లోపల నుండి ఆదరణ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఏ దైవజనుడైతే ఆదరణ మాటలు మాట్లాడతాడు, ధైర్యం మాటలు మాట్లాడతాడు, ఆయన దేవుని దగ్గర నుంచి పంపబడిన ప్రవక్త అన్నమాట. ప్రవక్త ఒకడే ఆదరణ మాటలు చెప్పగలుగుతాడు, ధైర్యం ఇవ్వగలుగుతాడు, దేవుని యొక్క కార్యాలు వివరించగలుగుతాడు. ఇంకెవ్వడు చెప్పలేడు. కాబట్టి మనకు ప్రవక్తలు కావాలి. హల్లెలూయా.
చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ హెజ్కేలు గ్రంథంలో 48 అధ్యాయాలు ఉంటాయి. అందులో 1273 వచనాలు రాయబడ్డాయి. ఈ హెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం చాలా కీలకం అన్నమాట. కాపర్ల గురించి 36వ అధ్యాయం, 34వ అధ్యాయం, 37వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది ఎప్పుడు రాయబడ్డదంటే 592 నుంచి 570 సంవత్సరంలో రాయబడ్డది. ఈ హెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయంలో మూల వచనాలు ఉన్నాయి. చదువుకుందాం మనం. అందరూ కూడా దయచేసి హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయాన్ని తీయండి. 36వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు నేను చదువుతా, వినండి. నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించదను. మీ అపవిత్ర యావత్తును పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్ర అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. హల్లెలూయా. నా ఆత్మ మీ అందు నుంచి నా కట్టడను అనుసరించు వారుగాను నా విధులను గైకొను వారుగాను మిమ్మల్ని చేసేదను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నేను మిమ్మల్ని బాగు చేస్తా, అక్కడి నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొస్తా, నేను మీకు తోడే ఉంటా, మీరు చేసిన పాపాలన్నీ కూడా నేను వదిలేస్తా అని దేవుడు ధైర్యం ఇస్తూ ఉన్నాడు. దేవుడు అంటేనే అదనమాట. పాపం చేసి ఉండొచ్చు ఇజ్రాయెల్ ప్రజలు, మనం కూడా పాపం చేసి ఉండొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనకు వదలడు. మనకు దేవుడు కొన్ని చెప్తాడు, ఇవి చేస్తే మీకు ఇబ్బంది అవుతుందని చెప్తాడు. అది మన మంచికే చెప్తాడు. మనం వినకుండా మనం రివర్స్ వెళ్తాం, మనకు రోగం వస్తుంది, మనకు అప్పులు అయిపోతాయి, మనకు వేదన వస్తుంది. కానీ అందులో కూడా మళ్ళీ దేవుడు వచ్చి ఏం చేస్తాడంటే పాజిటివ్గా మాట్లాడతాడు. దేవుని వాక్కు ఎప్పుడు కూడా పాజిటివ్ మాట్లాడుతుంది. అదే దేవుని ఉన్న స్పెషాలిటీ. దేవుని దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి ఎప్పుడు కూడా పాజిటివ్ మాట్లాడతాడు. సైతాన్ ఎప్పుడు నెగిటివ్ మాట్లాడతాడు, ఎప్పుడు నెగిటివే చెప్తాడు. ఇప్పుడు మనం చేసుకున్న తప్పులకి పాజిటివ్ మాట్లాడటం ఏంటి? దేవుని స్వభావం అట్లుంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే పాజిటివ్ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి వినము, పాజిటివ్గా చెప్తుంది కదా అని చెప్పి అక్కడ వెళ్ళాము, నెగిటివ్ చెప్పే వాళ్ళ దగ్గరికి పోతాం. నెగిటివ్ సైతాన్ చెప్తుంది అనుకో, దానికే లోబడతాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఎంత పెద్ద శ్రమ వచ్చినా, ఎంత శోధన వచ్చినా కానీ దేవుడు పాజిటివ్గానే మాట్లాడతాడు. మనల్ని ఎంకరేజ్ చేస్తాడు, లేపుతాడు. ఏం కాదు బేట, నువ్వు నా దగ్గరికి రా, నేను చూసుకుంటా అంటాడు. రావటం మన పని, ఇంకా ఆయన మీద ఆధారపడటం మన పని. అది కూడా మనం చేయకపోతే ఏం చేయలేడు ఆయన. సైతాన్ అంటే ఏమొస్తావు, నువ్వు వచ్చినా మళ్ళీ నువ్వు పడిపోతావు కదా, నువ్వు ఇన్ని పాపాలు చేసినావు, ఆయన ముందర నువ్వు నిలబడగలుగుతావా, ఇట్లా సైతాన్ చెప్తాడు. సైతాన్ ఎప్పుడు కూడా మన నెగిటివ్ మాట్లాడతాడు. మన దగ్గర కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎప్పుడు మన నెగిటివ్ మాట్లాడుతుంటారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. నువ్వు ఒక్కొక్కప్పుడు నాకు అట్లా అన్నావు, నువ్వు ఇట్లా, నీ బతికి ఇట్లా, నువ్వు అప్పుడు అట్లా చేసినావు కదా, నువ్వు అట్లా చేసినందుకు నీకు ఇట్లా అయింది, అంతే, ఇంకేం చేయలేదు, ఇంకా నువ్వేం లేదు, నీ అంతే, ఇంకేముంది, చచ్చిపో. ఇవన్నీ కూడా మనుషులు మాట్లాడిన తలంపులు వచ్చిన ఇవన్నీ కూడా సైతాన్ యొక్క స్వరము. ఇది మనం బాగా నమ్మాలి. కానీ దేవుని స్వరం అట్లా ఉండనే ఉండదు. దేవుడు ఎప్పుడు కూడా బెదిరించి, భయపెట్టి, నాశనం చేస్తా, మీ అంతు చూస్తా, ఇవన్నీ చెప్తారు కదా. అది అట్లా దేవుడు అట్లా అసలు బైబిల్ అట్లా కనబడదు ఎక్కడ. ఇజ్రాయెల్ ప్రజలు అంత తప్పు చేస్తే కూడా నేను మీకు తోడే ఉంటా, మీకు రాతి గుండెని ఇస్తా, మీకు రాతి గుండెని తీసి మాంసపు హృదయం ఇస్తా, మీ అందు నేను ఉంటా అని చెప్పి బతిమలాడుతున్నాడు. అంటే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజల్ని ఎట్లయితే ప్రేమించిండో సేమ్ మనల్ని కూడా అట్లనే ప్రేమించాడు. మనం జస్ట్ ఆయనకు లోబడి ఆయన చెప్పింది వింటే చాలు, మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకొని పోతాడు. తర్వాత ఇదే 36వ అధ్యాయంలో 33 నుండి 36 వచనం చదువుదాం. చూడండి ఎంత మంచి మాట మాట్లాడుతున్నాం. మీ దోషము వలన మీకు కలిగిన అపవిత్రను నేను తీసివేసి మీ పట్టణంలో మిమ్మల్ని నివసింప చేయునాడు పాడైపోయిన స్థలమును మరలా కట్టబడను. మార్గస్థులు దృష్టికి పాడుగాను నిర్జనముగాను అడుగుపడిన భూమి సేద్యము చేయబడను. పాడైన భూమి ఏదేను వనము వలె అయిననియు పాడుగానున్న నిర్జనముగానున్న ఈ పట్టణములో నివాసులతో నిండి ప్రాకారములు
గలవయననియు జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలమును కట్టువాడననియు పాడైపోయిన స్థలములో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్తును. నా మాటకి వినండి, మీకంతా తీసేస్తా. మీరు మళ్ళా పాడైన పట్టణాన్ని మీరు కడతారు, మీ వల్ల నేను చేస్తా, మీరు అప్పుడు నాకు లోబడతారు. నేను మీకు మాట ఇస్తున్నాను, నేను దాన్ని నెరవేరుస్తా అని హామీ కూడా ఇస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. దేవుడు ఒక్కటే మన ఫ్యూచర్ గురించి హామీ ఇస్తాడు, కానీ ఏ డాక్టరు, ఏ లాయర్, ఏ ఇంజనీరు కట్టుకున్న భర్త కూడా ఇవ్వడు, తండ్రి కూడా ఇవ్వడు. దేవుడు ఒక్కడే మనకి హామీ ఇస్తాడు. మనం ప్రేమించిన వాళ్ళు మనని మోసం చేస్తారు, మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతారు, కానీ నిజమైన ప్రేమ, తండ్రి ప్రేమ, అది దేవుని లోపలనే కనబడుతుంది. ఆయన హామీ ఇస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ విషయాలు మరి బైబిల్ చదివితేనే మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఏం తెలియక దేవుడు ఏం చేసిండంటే ఏం చెప్పాలా? అందుకే మనం నేర్చుకోవాలా, చదవాలా, రావాలా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా హామీ ఇస్తాడు. నేను మాట ఇచ్చినా అంటే దాన్ని నెరవేరుస్తా, నేను మాట ఇచ్చినా అంటే అయిపోయినట్టే అని అంటున్నాడు. ఎప్పుడు అయిపోతుంది? మనం ఆయనకు లోబడినప్పుడు. ఆ మాట దేవుడు ఏడ నెరవేరుస్తాడని చెప్పి సైతాన్ వచ్చి మాట్లాడతాడు. మనం అక్కడ దేవుడు చెప్పింది వినక ఈడ సైతానికే మనం ఫోకస్ అవుతాం. హల్లెలూయా. అట్లా మన చేతులారా మనము నాశనం చేసుకుంటున్నాం. ఇప్పుడైనా మనం ఆయన తట్టు తిరిగితే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. తర్వాత దానియేలు గ్రంథం చూద్దాము. దానియేలు గ్రంథం చూసి మనం ఈ ప్రేయర్ని ముగించుకుందాం. దానియేలు గ్రంథం ఇది 27వ గ్రంథం. ఇది దీనికి రచయిత దానియేలు. ఈయన కూడా బబులోను ప్రాంతంలో ఉన్నాడు. బబులోను ప్రాంతం నుంచి ఇది రాశాడు. ఇందులో యేసు ప్రభువారు అభిషక్తుడని, బహుప్రియుడని, రాబో ప్రపంచ నియంత అని చెప్పి కూడా మనకి కనిపిస్తాడు. ఈ దానియేలు గ్రంథంలో మొత్తము 12 అధ్యాయాలు ఉంటాయి. అంత చిన్నగా ఎందుకుంది బ్రదర్ అంటే చాలా పెద్దగా ఉంటుంది, కానీ ఇది దేవుడు ఇంత అవసరమని ఇంత రాపిచ్చిండు. మొత్తం ఇక చదవాలంటే దానియేలు చరిత్ర రోజు ఆయన ఏం చేసిండు చదవాలి అని అంటే మొత్తం మన ముసలిలం అయిపోతాం. అంత అవసరం లేదు, ఇది అవసరం ఉందని మనకు దేవుడు ఇది ఇచ్చిండు. ఈ 12 అధ్యాయాల్లో 6 అధ్యాయాలేమో దానియేలు గురించి ఆయన చరిత్ర అంత ఉంటుంది. మిగతా 6 అధ్యాయాలు మొత్తం దర్శనాలు, ప్రవచనాలే ఉంటుంది. అంత అలంకార భాషలో, ప్రకటన గ్రంథం టైప్లో ఉంటుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. 357 వచనాలు ఉంటాయి. ఇందులో దానియేలు 9వ అధ్యాయము చాలా ఇంపార్టెంట్. ఈ 9వ అధ్యాయంలోనే ఉండొచ్చు దానియేలు గారు ఉపవాస ప్రార్థన చేయటం. 10వ అధ్యాయంలో అనుకుంటా. ఈయన చదువుతాడనమాట. చదివి 10వ అధ్యాయంలో ఉపవాస ప్రార్థన చేస్తాడు. తర్వాత దేవదూతలతో దురాత్మలకి యుద్ధం జరుగుతుంది. మధ్యాకాశంలో శక్తులు ఉంటాయి, పోరాటం జరుగుతుంది అని చెప్పి ఈ దానియేలు గ్రంథంలో ఉంటుంది. దానియేలు గ్రంథంలో చాలా క్లియర్గా ఉంటుంది. మంత్రాలు చాతబడి అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఏదో మనం పుట్టినప్పటి నుంచి వచ్చింది కాదు. బైబిల్ పుట్టినప్పటి నుంచి ఉంది. అది మనిషి పుట్టినప్పటి నుంచి ఉంది. మనిషి పాపంలో పడినప్పటి నుంచి ఉంది. చాలామంది నమ్మరు. నేను దీని మీద మస్తు ఆలోచించిన, మస్తు ప్రేయర్ చేసిన, దేవుడు నాకు చాలా ప్రత్యక్షతలు ఇచ్చిండు. హల్లెలూయా. సరే, మనం ఆ సబ్జెక్ట్ తర్వాత చూద్దాము. మీరు ఎందుకు బ్రదర్ మంత్రాల గురించి అంత చెప్తున్నారు, అంత నిజం ఉంటుందా అంటే అది ఉంటుంది. దాంట్లో చాలా పవర్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఒక మనిషిని ఒక పిల్లిగా మార్చచ్చు, ఒక కోతిగా మార్చచ్చు. తర్వాత మంత్రాల చేత వాడిని మనిషిగా చేయొచ్చు. అది ఎట్లయితుంది బ్రదర్? సైన్స్ ఒప్పుకోదు కదా అంటే సైన్స్ ఒప్పుకోకపోవచ్చు, కానీ బైబిల్ అయితే ఒప్పుకుంది. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఫస్ట్ ఫామ్ అయిన రాజుకు చెప్తాడు, అమాలేకులను ఉంటారు, మొత్తం పిల్లలను, చెల్లెలను అందరినీ చంపేసేయి, తర్వాత వాళ్ళ జంతువులను కూడా చంపమని చెప్పిండు సౌలు అనే రాజుకి. మామూలుగా జనరల్గా దేవుడు మనుషులను అక్కడ ఉన్న వాళ్ళని చంపమంటే జంతువుని చంపమని ఎక్కడ చెప్పాడు. కానీ అమాలేకులకి స్పెషల్గా దేవుడు ఏం చెప్పిండంటే వాళ్ళ గురించి జంతువులను కూడా చంపే అంటాడు. ఆవులు, బర్రెలు ఏది ఉన్నదాన్ని చంపేసి నేను నీకు విజయం ఇస్తాను, నువ్వు మొత్తం అందరినీ చంపాను అంటాడు. ఈయన ఏం చేస్తాడు? చంపాడు. చంపకుండా అమాలేకులందరినీ చంపి ఆ రాజును కూడా చంపి నేనంతా పని చేసేసిన అనుకొని ఆవులు, గొర్రెలు, మేకలు అన్నింటినీ ఒక దగ్గర తెచ్చుకొని పెట్టుకుంటాడు. హల్లెలూయా.
దేవునికి కోపం వస్తుంది. చాలామందికి తెలియదు, అరే జంతువులను చంపమని చెప్పిండు దేవుడు, మరి ఏంది జంతువులను చంపకపోతే ఎందుకు అంత కోపం వచ్చిందని. కరెక్ట్గా 400 years తర్వాత ఏమవుతుందంటే, ఈ అమాలేకులు నుంచి మళ్ళీ ఒక వ్యక్తి వస్తాడు, హామాన్ అని చెప్పి ఎస్తేరు గ్రంథంలో కనబడతాడు, హామాను అని. ఈ హామాను ఎవరు అంటే వీళ్ళ పూర్వీకులందరూ కూడా అమాలేకులు అనమాట. బైబిల్ ఏమనున్నదంటే సౌలు రాజు అందరినీ చంపేసిన ఉంది. మరి ఈయన నుంచి వచ్చిండు? ఈయన ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచంలో ఎంతమంది ఇజ్రాయెల్ ఉన్నారో వాళ్ళందరినీ చంపేద్దాం అనుకొని ప్లాన్ చేసిండు. అప్పుడు ఎస్తేరు ప్రార్థన చేయటం వల్ల హామాను గురి వేయబడుతుంది. అట్లా ప్రాబ్లం వస్తుందని చెప్పి దేవుడు ముందే చంపమని చంపాడు. మరి ఈయన ఎక్కడి నుంచి వచ్చిండు ఈ హామాన్ అనే వ్యక్తి అంటే, ఈ అమాలేకులకు ఒక స్పెషల్ పవర్ ఉంటుంది. వీళ్ళు మంత్రాలు చేసుకొని జంతువులుగా మారిపోయే స్వభావం ఉంటుంది. వీళ్ళప్పుడు వీళ్ళు అట్లా ఎందుకు చేసిరంటే, ఆ విద్య ఎందుకు నేర్చుకున్నారంటే, ఎవరైనా ఇట్లనే యుద్ధంలో సైనికులు ఎవరైనా వచ్చి మా మీద దాడి చేస్తే మమ్మల్ని మేము రక్షించుకోవటానికి ఆ విద్య నేర్చుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా మన వాళ్ళు చాలామంది నేర్చుకుంటారు, అది పాసిబుల్ అవుతుంది. కాబట్టి అప్పట్లో అది పాసిబుల్ అయ్యింది. వాళ్ళందరూ ఒక జంతువులుగా మారి సౌలు దగ్గరే ఉండి మళ్ళీ మామూలు మనుషులుగా మారి ఇజ్రాయెల్ ప్రజలను కలిసిపోయి, అరే మనదంతా కూడా ఇజ్రాయెల్ ప్రజలంతా నాశనం చేసారు మన వంశాన్ని, మనం ఎవరినో ఒకరిని కాపాడుకుంటూ ఇజ్రాయెల్ ప్రజల మీద స్కెచ్ చేయాలని చెప్పి కొన్ని సంవత్సరాల పగ వెంటాడిందనమాట. పగ మనని బ్రతికిస్తుందన్న డైలాగ్ ఉంటుంది కదా, అది అమాలేకులు కరెక్ట్గా సూట్ అవుతుంది. హల్లెలూయా. మోషే భక్తుడు కూడా ఈ అమాలేకులు అప్పుడే కాకుండా ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నప్పుడు అక్కడ కూడా అటాక్ ఇస్తారు. యెహోషువ క్రింద ఇజ్రాయెల్ దేశంతోనే అమాలేకులతో యుద్ధం చేస్తూ ఉంటే కొండ మీద మోషే భక్తుడు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు. చేతులెత్తి ప్రార్థన చేయడం ఏం అవసరం వచ్చింది మోషేకి? మామూలుగా చేస్తే అయిపోతుంది కదా. ఇంకా వేరే ఏ దేశం వచ్చినా కానీ ఆయన పెద్దగా ప్రేయర్ చేయడు, వీళ్ళ కోసమే ప్రేయర్ చేస్తాడు. ఈయన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఇజ్రాయెల్ ప్రజలు గెలుస్తుంటారు. ఈయన చేతులు దించేస్తూ ఉంటే వాళ్ళు ఓడిపోతుంటారు, ఇజ్రాయెల్ ప్రజలు, అమాలేకులు గెలుస్తుంటారు. ఈ సీన్ అంతా ఇద్దరు చూస్తారు, మోషే వాళ్ళ అన్న తర్వాత ఇంకొక వ్యక్తి చూస్తే వారిద్దరు ఆయన చేతులు రెండు పట్టుకుంటే అట్లా విజయం వస్తుంది. ఎందుకు అట్లా అంటే, ఈ అమాలేకులు మొదట్లోకెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే చేతబడు మంత్రాలు, దాంట్లో ఎన్ని కోణాలు అన్నీ తెలిసిన వాళ్ళు వీళ్ళు యుద్ధం చేస్తూ దురాత్మల చేత కూడా యుద్ధం చేయించేటోళ్ళు. అది మోషే భక్తుడు కనిపెట్టి అరే ఇజ్రాయెల్ ప్రజలు గెలవాలంటే నేను ప్రేయర్ చేయాలని చెప్పి ఆయన చేతులెత్తి ప్రార్థన చేసిండు. ప్రేయర్ చేసేటప్పుడు చేతులెత్తి ప్రేయర్ చేయాలి, సైతాన్ శక్తులు కూలిపోతాయి అన్నమాట. అదొక టెక్నిక్, చాలా ఇంపార్టెంట్. అట్లా బైబిల్లో చాలామంది వ్యక్తుల మీద మంత్రాలు చేతబడి పనిచేసినాయి. దావీద్ భక్తుడి మీద కూడా పనిచేసినాయి. ఆయన అందుకే నాకు వాడిని చూస్తే భయం అవుతుంది, వీడిని చూస్తే భయం అవుతుంది అంటారు. భయము అనేది క్రియేట్ చేసేదే మంత్రశక్తి. మంత్రశక్తికి నెక్స్ట్ పేరే భయము. నెక్స్ట్ పేరు ఏంటంటే అపనమ్మకము, డౌటు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ ఇది మీకు ఎవరు చెప్పాడు, చాలా ఇంపార్టెంట్. సరే మనం సబ్జెక్ట్లోనికి వద్దాం. కాబట్టి ఇది మనం దానియేలు గ్రంథంలో మనం చూస్తే దానియేలు మంచి ప్రార్థనా పరుడు. ఈ బబులోను అనే దేశం కూడా భయంకరమైన వ్యభిచారం దేశము, దాని తర్వాత బాగా భయంకరమైన మంత్రాల దేశం. కానీ దానియేలు భక్తుడు తన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునికి చివరి వరకు నిలబడ్డాడు. దానికి కారణం ఆయన మంచి ప్రార్థనా పరుడు. 85-86 సంవత్సరాల్లో ఆయన 21 రోజు ఉపవాసం చేసిండు. 85-86 ఇయర్స్లో 21 days ఫాస్టింగ్స్ చేసిండంటే ఆయన యూత్లో ఉన్నప్పుడు ఎంత చేసి ఉండాలి. అంత ప్రార్థన చేసినందుకు దేవుడు ఆయనకు ఆ స్థాయి ఇచ్చాడు. మనం చేసే ప్రేయర్స్ బట్టే మన స్థాయి పెరుగుతుంది, మన నాలెడ్జ్ పెరుగుతుంది, మన థింకింగ్ పెరుగుతుంది, మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది, బైబిల్లో డెప్త్ మనకు తెలుస్తుంది. అంతా కూడా మనం చేసే ప్రేయరు భక్తి సాధన మీదనే ఉంటుంది. అదే వదిలేసి నాకు మంచిగా అయిపోవాలా, ఎవరో ఒక పాస్టర్ ప్రేయర్ చేస్తే నాకు రావాలంటే అది రాదు. అది క్రైస్తవ జీవితమే కాదు. మనం కష్టపడాలా, భక్తి సాధన చేయాలా, పొందుకోవాలా.
బైబిల్లో భక్తులందరూ కూడా కష్టపడ్డారు, భక్తి సాధన చేశారు, మోకాళ్ళ అనుభవంలో ఉన్నారు, దేవుని స్తుతించారు, శ్రమలు శోధనలు వచ్చినా అయినా తట్టుకొని నిలబడ్డారు. దేవుడు గొప్ప బహుమానం ఇచ్చాడు. అప్పుడు అదే దేవుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా అదే దేవుడు ఉన్నాడు. మనము ఆ స్థాయి మెయింటైన్ చేస్తే మనకు కూడా ఇస్తాడు. పెద్ద విషయమేం కాదు. ఇంకా వాళ్ళకంటే ఎక్కువ చేస్తాం. యేసయ్యనే చెప్పిండు, నన్ను నమ్మినవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. మనం కూడా ఆ స్థాయికి రావాలని నా యొక్క ప్రార్థన. మనం ఇంకా దానియేలు గ్రంథంలో మనం చూస్తే ఇందులో ఎక్కువగా దేవుని యొక్క కార్యం గురించి రాయబడ్డది ఒక మూల పదం అన్నమాట. హల్లెలూయా. చెరలో ఉన్న యూదులు దీన్ని స్వీకరించారు. దానియేలు భక్తుడు కూడా బబులోను దేశంలోనే రాసుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు ఏదైనా చెప్తే రాసుకోవటం చాలా ఇంపార్టెంట్. దేవుడు ఏదైనా తలంపు ఇస్తే కూడా రాయాలి, చాలా ఇంపార్టెంట్. అందులో చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అది మిస్ అయినామంటే అయిపోయినట్టు, ఇంకేం ఉండదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దానియేలు భక్తుడు అట్లా రాసుకునేటోడు కాబట్టి మనకి దొరికింది. తర్వాత 605 నుండి 539 వరకు ఈ గ్రంథము రాయబడ్డది. ఇందులో 9వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్. మూల వచనము దానియేలు గ్రంథం 2వ అధ్యాయము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 20 వచనము 20, 21, 22. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము. అంటే చాలా వచనాలు ఇంపార్టెంట్, ఇందులో కొంచెం ఇది ఎక్కువ ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ 732. 22వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలులను కలవాడు, యుగములన్నిటినీ దేవుడు నామము స్తుతి నొందునుగాక. ఆయన కాలమును సమయమును మార్చువాడే ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. చూడండి, ఎంత చాలా డెప్త్ మాటలు చెప్తున్నాడు దానియేలు భక్తుడు. అంటే దేవుని గురించి వివరిస్తున్నాడు. ఆయన కాలములు సమయములు మార్చువాడై ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. మనం అందరం ఎండ బాగా ఉందని చెప్పి మనం మే నెలలో ప్రార్థన చేశాము. మరి మంచి సైంటిస్టులు వెదర్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు చాలా ఎండ ఉంటుంది, మే అంత ఉంటుంది, జూన్ వరకు ఉంటుంది అని చెప్పారు. మనం ప్రార్థన చేసినాం, వర్షం పడ్డది, ఒక్క వర్షంగా చల్లబడ్డది. నిన్న కూడా భయంకరమైన వర్షం మొత్తం చల్లగా అయిపోయింది. హల్లెలూయా. దేవుడు కాలములను మార్చువాడు, సమయంలో మార్చువాడు. కాలములు సమయంలో మార్చడం ఎవరి వల్ల కాదు, అంతా కూడా ఆయన చేతిలో ఉంటుంది. దేవుడు ఎక్కడున్నాడు, భూకంపం ఎందుకు వచ్చింది, యుద్ధం ఎందుకు జరిగిందంటే దాంట్లో దేవుని ప్లాన్ ఏదో ఉంటుంది. నీకు తెలియకపోతే మేమేం చేయాలి? చాలా ఇంపార్టెంట్. ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ ఆయన చేతిలో ఉంటుంది. రాజులను త్రోసివేయును నియమించును ఉన్నాడు. రాజుల్ని పడగొట్టాలన్నా త్రోసివేయాలని ఆయననే చేసుకుంటాడు. ఇప్పుడు మనము చాలా ప్రార్థన చేసినాం మోడీ గవర్నమెంట్ రావద్దని. మళ్ళా కూడా మోడీ గవర్నమెంట్ వచ్చింది అనుకో, సైతానే గెలిచింది బ్రదర్ అని మీరు చెప్పొద్దు, దేవుడు గెలిచిండని చెప్పాలి. ఎందుకనంటే దేవునికి తెలుసు భారతదేశానికి ఎవరు ప్రధానమంత్రి రావాలి. మోడీ గవర్నమెంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఈ బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెద్దగా బాంబ్ బ్లాస్ట్లు, టెర్రరిజం అటాక్స్ ఎక్కువ కావు. బాగా అర్థం చేసుకోవాలి. అంతకుముందు కూడా బీజేపీ రావద్దని చాలామంది ప్రేయర్ చేసి, మనం కూడా ప్రేయర్ చేసాం, మళ్ళీ వచ్చింది. ఇప్పుడు కూడా మనం ప్రేయర్ చేస్తున్నాము. ఒకవేళ ఇప్పుడు కూడా వచ్చిందనుకో, దేవుడు మన ప్రేయర్ వినలేదు బ్రదర్ అని మీరు చెప్పొద్దు, అది ఆయన నియమించుకుంటాడు. హల్లెలూయా. అట్లా బైబిల్లో చరిత్రలో రాజులతో మాట్లాడిండు, వాళ్ళని కింద పడేసిండు. మరి మోడీ మణిపూర్ని చాలా నాశనం చేసిండు కాబట్టి మనం అందరం ప్రేయర్ చేసినాం కాబట్టి మన ప్రేయర్ విని కూడా దేవుడు మోడీని తీసేయచ్చు, పెద్ద విషయమేం కాదు. ఒకవేళ మోడీ గెలిచినా మోడీ చచ్చిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. దేవుడు చేస్తాడు, అది ఆయన ఇష్టం. అది ప్రపంచంలో హిట్లర్ అనే వ్యక్తి చాలామంది, దాదాపు 80 లక్షల మంది యూదులను చంపిండు ఆయన.
యూదులు అంటేనే పడదు ఆయనకి, హిట్లర్. మరి ఆయనకి ఏమైందో ఏమో, ఆయన గన్ను పెట్టుకుని ఆయననే చచ్చిపోయాడు. ప్రపంచ నియంత అనమాట ఆయన. జర్మనీ దేశానికి సంబంధించిన వ్యక్తి చనిపోయాడు ఆయన. నేను ఎప్పుడు బతుకుతా, నేను ఇట్లనే ఉంటా అనుకున్నాడు. హామాన్ లాంటి వ్యక్తి చనిపోయాడు ఆయన. అట్లా ఎంతోమంది వచ్చారు, ఎవ్వరు కూడా బతకలేదు. మన ఇండియా పాలిటిక్స్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఏదైనా ప్రభుత్వం వస్తే ఓన్లీ 10 సంవత్సరమే పరిపాలిస్తుంది, 15వ సంవత్సరం ఛాన్స్ ఉండదు దానికి. ఇప్పుడు బీజేపీ 10 years అయింది కదా, ఖచ్చితంగా ఇప్పుడు దిగిపోవాల్సిందే. సెంట్రల్లో రాదు, కాంగ్రెస్ లేకపోతే ఇంకేదైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ అది రాదు. ఎప్పుడు జరగలేదు, అది జరగదు కూడా. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, పాలిటిక్స్ ఇవన్నీ దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. దేవుడు చక్రం తిప్పుతాడు, అంతా దేవుడు చూస్తున్నాడు. దేవుని సమక్షంలో అన్నీ ఉన్నాయి. మరి దేవుని సమక్షంలో ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయని మీరు అడగచ్చు. ఒక టైం వచ్చినప్పుడు అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. మనం అడగాల దేవునికి, ప్రభా ఇట్లా ఎందుకు జరుగుతుంది, అట్లా ఎందుకు జరుగుతుంది. గిదెయోను అడిగిండు, మరి దేవుడు ఉంటే నాకెందుకు ఇట్లా అయింది, ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు ఇట్లా వేయరు అని. నీ ద్వారా నేను విడిపిస్తా అన్నాడు. హల్లెలూయా. ప్రశ్న మనకు రావటం కూడా గొప్ప విషయమే, చాలా ప్రశ్న తీసుకురావటం కూడా దేవుడు తీసుకొస్తాడు. మనం కొన్ని ప్రేయర్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేయర్స్లో వర్డింగ్స్ రావటానికి కూడా దేవుడు కొన్ని విషయాలు గుండా తీసుకొని పోతాడు మనకి. ఎప్పుడైతే ఆ టైప్ మనం ప్రేయర్ చేస్తామో కథం, అక్కడ విడుదల రావాల్సిందే అంతే. దేవుడు నువ్వు ఈ విధంగా ప్రేయర్ చేయని చెప్పడు, ఆడ తీసుకుపోతాడు ఆ సిట్యువేషన్ ఎక్స్ప్లెనేషన్. నీ అంతటా నువ్వే తెలుసుకోవాలన్నది దేవుని ఒక ప్లాన్. వివేకం గలవారికి వివేకం ఇస్తాడు, జ్ఞానం ఉన్నవారికి జ్ఞానం ఇస్తాడు. అహంకారి ఉన్నవాని అహంకారాన్ని తీసేస్తాడు దేవుడైనా. హల్లెలూయా. ఆ దేవుడు ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ దేవునికి మనం లోబడి ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది. మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.